వెరీ గుడ్ ఆఫ్టర్‌నూన్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పటివరకు క్లాసెస్‌లో మీరు బేసిక్స్ అలాగే S3 బకెట్ క్రియేషన్ ఇవన్నీ నేర్చుకొని ఉంటారు. గ్రూప్ కోసం నాకు ఐడియా లేదండి. ఎవరి దగ్గరైనా గ్రూప్ లింక్స్ ఉంటే ఒక్కసారి మీరు చాట్ బాక్స్‌లో సెండ్ చేయొచ్చు. గర్ల్స్ అండ్ బాయ్స్ గ్రూప్స్ లింక్స్. కెన్ ఎనీవన్ సెండ్ గర్ల్స్ గ్రూప్ లింక్? ప్లీజ్ ఒకసారి మీరు చాట్ బాక్స్‌లో సెండ్ చేయండి. డొమైన్స్ ఇంకా రాలేదా అండి? అంటే సెకండ్ టైమ్ ఫార్మ్ ఫిల్ చేసిన వాళ్ళకి రాలేదా డొమైన్స్? ఒకసారి నాకు క్లారిటీగా అది ఎవరైనా ఒకసారి చాట్ బాక్స్‌లో రెస్పాండ్ అవ్వండి. డొమైన్స్ రాలేదు అంటున్న వాళ్ళు ఫార్మ్ ఫిల్ చేసారా అండి? మే ఐ నో దట్? అంటే మీరు ఫార్మ్ ఫిల్ చేసారా? మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఫార్మ్ ఫిల్ చేస్తే మీకు డొమైన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తామండి. ఆహ్, ఓకే. ఫార్మ్ ఫిల్ చేసారు. బట్ మీకు డొమైన్ అయితే రాలేదు కదా! నేను ఒకసారి బై ఈవెనింగ్ మీకు చెప్తాను. ఓకేనా? ఇన్ కేస్ మీవి క్రియేట్ అయ్యి ఉండొచ్చు. ఫైల్ అయితే మా వరకు రాలేదు. ఫైలొస్తే మీకు సెండ్ చేస్తాం. వస్తాయండి. అందరికీ డొమైన్స్ వస్తాయి. ఫార్మ్ ఎవరైతే ఫిల్ చేసారో వాళ్ళందరికీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. న్యూ గ్రూప్‌లో మీకు ఫీడ్‌బ్యాక్ ఫార్మ్స్ ఇవ్వట్లేదా అండి? టుడే నుంచి అప్‌డేట్ అవుతాయండి. ఓకేనా? నో ప్రాబ్లమ్. మీరు డైలీ క్లాసెస్‌కైతే అటెండ్ అవ్వండి. రికార్డ్ సెషన్‌వి వీక్లీ వన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదంటే లాస్ట్‌లో ఎట్ ఎ టైమ్ ప్రొవైడ్ చేస్తాం. డైలీ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్స్ అలాగే మెటీరియల్ పీపీటీస్ ఏవైతే ఉన్నాయో అవి గ్రూప్‌లో షేర్ చేయడం జరుగుతుంది. సో, ఒకసారి మీరు గ్రూప్ అలాగే డైలీ క్లాసెస్‌కి అటెండ్ అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. డొమైన్ లింక్ నేను బై ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ నేను చెప్తానండి. పీడీఎఫ్స్ సెండ్ చేయడం జరుగుతుంది గ్రూప్‌లో. మీరొకసారి గ్రూప్ ఫాలో అవ్వండి. ఓకేనండి. ఇప్పటి వరకు మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి సెండ్ చేయడం అయితే జరిగుండొచ్చు. నేనొకసారి మళ్ళీ కన్ఫర్మేషన్ చేసుకొని ఇన్ కేస్ ప్రీవియస్ ఏమైనా పెండింగ్ ఉంటే గ్రూప్‌లో పెడతారు. ఓకేనా? మీరొకసారి అబ్జర్వ్ చేయండి. సో, ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళున్నారా? స్ట్రెంత్ ఇదేనా అండి? ఒక 5 మినిట్స్‌లో నేను సెషన్ స్టార్ట్ చేస్తాను. రామకమల్ మీ ప్రాబ్లమ్ ఏంటండి? ఒక్కసారి మీరు చాట్ బాక్స్‌లో మీ కన్సర్న్ క్వెషన్ ఏదైతే ఉందో ఒకసారి అది మీరు పోస్ట్ చేయండి.
ఓకే. లెట్స్ వెయిట్ ఫర్ 5 మోర్ మినిట్స్ అండి. మే స్టూడెంట్స్ విల్ జాయిన్. నెక్స్ట్ బ్యాచ్ షెడ్యూల్ అయితే డీటెయిల్స్ అనేవి గ్రూప్‌లో సెండ్ చేస్తామండి. ఒకసారి మీరు చూడొచ్చు. ఓకేనా?
హ్మ్. యాహ్! డొమైన్స్ ఎవరికైతే ఇంకా రాలేదో వాళ్ళకొస్తాయండి. ఓకేనా? వెయిట్ చేయండి ఒక 2-3 డేస్. అలాగే మెయిను డొమైన్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నారా? వాట్సాప్ గ్రూప్స్ నేను సెండ్ చేస్తానండి బై ద ఎండ్ ఆఫ్ ద క్లాస్. వాణి మ్యామ్ మళ్ళీ కంటిన్యూ చేస్తారండి. ప్రెజెంట్ అయితే కంప్యూటింగ్ సర్వీసెస్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫర్దర్‌గా మీకు మళ్ళీ S3 బకెట్ క్రియేషన్ అలాగే స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ అన్నీ కూడా మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? టుడేకి వి విల్ లెర్న్ అబౌట్ కంప్యూటింగ్ సర్వీసెస్. ఒకసారి ఎవరైతే డొమైన్స్ వచ్చున్నాయో వాళ్ళు క్రియేట్ చేసుకోండి. ప్రాసెస్ అంతా మీకు తెలుసని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా తెలీదా? ఒకసారి చెప్పండి. ఒకసారి చాట్ బాక్స్‌లో రెస్పాండ్ అవ్వండి. ఇన్ కేస్ మీకు కంప్లీట్‌గా ప్రాసెస్ అనేది కొంచెం తప్పు చేసినా మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవ్వదండి. సో, ఒక్కసారి మీకు అకౌంట్ డొమైన్స్ అనేవి వస్తాయండి. ఎక్సెల్ ఫైల్‌లో షేర్ చేయడం జరుగుతుంది. డొమైన్స్ అంటే మీ మెయిల్స్ వచ్చాక మీరు ప్రాసెస్ ఉంటుంది కదా! గూగుల్‌లో ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ క్లిక్ చేయడం అదంతా ఉంటుంది కదా! ఒకసారి ఆ ప్రాసెస్ అంతా మీకు క్లియర్‌గా ఉంది అంటే నేను మళ్ళీ చెప్పనండి. లేదంటే నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక 15 మినిట్స్‌లో అవుతుంది. యాహ్! యెస్టర్‌డే బకెట్ పాలిసీ వరకు అయ్యింది. మీకు మళ్ళీ కంటిన్యూషన్ అనేది ఉంటుందండి. ఓకేనా? సో, అందరికి క్లియర్ కదా! అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? మీకు డొమైన్స్ వచ్చాక అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో అందరికీ క్లియర్. మీరు మళ్ళీ మిస్టేక్స్ చేస్తే డొమైన్ అనేది క్రియేట్ అవ్వదండి. ఓకేనా? ఓకే. ఓకే. ఇంకా ఎవరికైతే డొమైన్స్ రాలేదో వాళ్ళకి డొమైన్స్ కూడా వస్తాయి. ఓకే. థాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్సెస్ అండి. ఓకే. మీకు ఆల్రెడీ క్లౌడ్ అంటే ఏంటి? అదంతా ఒకసారి మళ్ళీ ఒకసారి నేను ఒక 15 మినిట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మనం కంప్యూటింగ్ సర్వీసెస్ కోసం ఒకసారి చూద్దాం. ఓకేనా? అకౌంట్ యా అకౌంట్ యాక్టివేషన్ అవ్వడం లేదు అంటున్నారు. ఎక్కడ ప్రాబ్లమ్ అయిందండి? మీ మెయిల్ ఓపెన్ చేస్తే మీకు పాస్వర్డ్ రీసెట్ ఒస్తుంది. మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకుంటే మీకు అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుందండి. ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ అకౌంట్. స్టూడెంట్ అకౌంట్. ఓకేనా? అకౌంట్ అండ్ పాస్వర్డ్ ఫస్ట్ చూడండి మీకు డాట్ ఇన్ఫో అని చెప్పి మెయిల్ ఒస్తుందండి. ఓకేనా? ఆ మెయిల్‌తో మీరు ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్‌లో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యాక మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకుంటే ఆ డొమైన్ ఇన్ఫోనే మీ మెయిల్ ఐడీ. ఓకేనా? సైన్ ఇన్‌కి. ఐడీ అండ్ పాస్వర్డ్ మీరు రీసెట్ ఏదైతే చేసుకున్నారో అది మీ రీసెట్ పాస్వర్డ్. ఓకేనా? డాట్ ఇన్ఫో మెయిల్ రాకపోతే ఇస్తారండి. ఓకేనా? మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయితే నేను ఒకసారి సెషన్ స్టార్ట్ చేస్తాను. ఎక్స్‌క్యూజ్ మీ మీరా? ఒక్క చిన్న అనౌన్స్‌మెంట్. యాహ్! ఓకే. మీరా మ్యామ్. ఓకే. ఓకే ఆహ్, మ్యామ్. కంటిన్యూ. ఓకే. ఓకే. కంటిన్యూ. డియర్ స్టూడెంట్స్, నేనైతే నిన్న స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ కాన్సెప్ట్ నేను మీకు చెప్పలేదు. ఈరోజు మేడం మీకు వర్చువల్ మిషన్స్ ఎలా క్రియేట్ చేయాలన్నది ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చేసి, ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు మీరా మేడం. సో, నేను రేపు స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ అవి కాన్సెప్ట్స్ నేను రేపు డిస్కస్ చేస్తానండి. అండ్ అదర్ దెన్ టాపిక్స్ వాట్సాప్ గ్రూప్ అవన్నీ నేను చాట్ బాక్స్‌లో ఇప్పుడు నేను పెడతాను. మీరవన్నీ వరీ కాకండి. డొమైన్స్ క్రియేట్ అవ్వని వాళ్ళకి ఇంకా క్రియేట్ అవుతాయండి. మేమేం ప్రాసెస్ ఆపేయలేదు. ఓకేనా? మీరివన్నీ కన్‌ఫ్యూజ్ అయ్యి ట్రైనర్‌ని కన్‌ఫ్యూజ్ చేయొద్దు దయచేసి. క్లాస్ వినండి. ఓకే. సో, రేపు మనం స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ అనేది నేను మీకు రేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు దాని గురించి కంగారు పడొద్దు. ఓకే. మీరా మ్యామ్ ప్లీజ్ కంటిన్యూ. థాంక్ యూ. యాహ్! మ్యామ్. థాంక్ యూ.
ఒకసారి మనం క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ అనేది నేర్చుకుంటున్నాం కదా! అసలు క్లౌడ్ అంటే ఏంటి? క్లౌడ్ కంప్యూటింగ్‌ని మనం ఎందుకు యూజ్ చేయాలి? కంప్యూటింగ్ సర్వీసెస్ అసలు ఏంటి అనేది ఒకసారి మనం బ్రీఫ్‌గా ఓవర్‌వ్యూ అనేది చూద్దాం. ఐ హోప్ మై స్క్రీన్ ఈస్ విజిబుల్. ఒకసారి మీరు చెప్పండి, స్క్రీన్ విజిబుల్‌గానే ఉంది కదా? టుడే టాపిక్‌లో మనం అసలు క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ అంటే ఏంటి? ఆ సర్వీసెస్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఆ సర్వీసెస్‌ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి. క్లౌడ్ కంప్యూటింగ్ ఆఫరింగ్స్ అని చెప్పి 4 కనిపిస్తున్నాయి కదా! అమెజాన్ EC2 అండ్ అమెజాన్ ECS అండ్ అమెజాన్ లాంబ్డా అండ్ అమెజాన్ లైట్ సేల్. ఓకేనా? దీస్ ఆర్ ద 4 సర్వీసెస్, క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై AWS. ఒకసారి చూడండి, EC2 అంటే ఏంటి అంటే ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఓకేనా? అసలు ఈ EC2ని మనం ఎందుకు యూజ్ చేయాలి అంటే వర్చువల్ సర్వర్స్. అంటే ఒక సర్వర్‌ని మనం ఫిజికల్‌గా కాకుండా వర్చువల్‌గా ఎలా యాక్సెస్ చేసుకోవాలి? ఆ ప్రాసెస్ అంతా మనం ఫర్దర్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. ఆ పర్పస్ కోసం మనం EC2 అనేది యూజ్ చేస్తాం. అలాగే ECS అనేది ఏంటి అంటే ఒక కంటైనర్ సర్వీస్ అండి ఇది. అంటే ఒక కంప్లీట్ అప్లికేషన్ ప్యాకేజ్ అన్నమాట. ఈ ప్యాకేజ్‌ని యూజ్ చేస్తూ మనం డిఫరెంట్ సర్వీసెస్‌ని కంపాటిబుల్ చేస్తూ ఎట్ ఎ టైమ్ యూజ్ చేసుకోవచ్చన్నమాట. ఇప్పుడు చూడండి, ఈసీఎస్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఈసీ2లో ఏంటి అంటే, మనం ఒక వర్చువల్‌గా సర్వర్ ఏదైతే మనం యాక్సెస్ చేసుకుంటామో, ఓన్లీ ఆ సర్వర్‌నే మనం యూజ్ చేసుకోవచ్చనమాట. బట్ ఈసీఎస్‌లో అంటే ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్‌లో ఏంటి అంటే, మనం వర్చువల్ సర్వర్స్‌తో పాటు S3 అంటే స్టోరేజ్, అలాగే ఈఎఫ్ఎస్ అంటే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్స్, ఆర్‌డిఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్ సర్వీసెస్, ఇలా డిఫరెంట్ సర్వీసెస్‌ని మనం ఎట్ ఎ టైమ్ అంటే ఒక సింగిల్ ఫీచర్ యూజ్ చేస్తూ మనం మల్టిపుల్ సర్వీసెస్‌ని ఎట్ ఎ టైమ్ యాక్సెస్ చేసుకోవడానికి మనం అమెజాన్ ఈసీఎస్ సర్వీస్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ లాంబ్డా అనేది ఏంటి అంటే, ఇది కంప్లీట్‌గా సర్వర్‌లెస్ అండి. సర్వర్‌లెస్ అప్లికేషన్ విచ్ ఈస్ యూజ్డ్ టు రన్ ఏ కోడ్. అంటే సపోజ్ చూడండి, మీ దగ్గర ఒక కోడ్ ఉంది. సపోజ్ యూ హావ్ ఎ జావా కోడ్. మీకు ఏ సాఫ్ట్‌వేర్ కావాలి? జావా సాఫ్ట్‌వేర్ కావాలి. సి లాంగ్వేజ్‌లో మీరు ఒక కోడ్ రాసుకున్నారంటే యూ హావ్ టు రన్ దట్ కోడ్ ఇన్ సి. బట్ ఇక్కడేంటంటే లాంబ్డా అనేది ఒక ప్లాట్‌ఫార్మ్. అదేం చేస్తుందంటే, ఆ ప్లాట్‌ఫార్మ్‌లో మీరు ఎనీ టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ యూ కెన్ రన్ ఇన్ దట్ ప్లాట్‌ఫార్మ్. అర్థమవుతుందా? అంటే ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అయినా కూడా మీరు ఈ లాంబ్డా అనే ప్లాట్‌ఫార్మ్‌లో రన్ చేసుకోవచ్చనమాట. దీనివల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మల్టిపుల్ సాఫ్ట్‌వేర్స్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకోక్కర్లేదు. లేదా ఏదైనా ఒక కోడ్ సపోర్టెడ్ సాఫ్ట్‌వేర్‌ని మనం బై చేసుకోక్కర్లేదు. అర్థమవుతుందా? దీనివల్ల మనకి కాస్ట్ ఎఫెక్టివ్ అండి. అంటే మనకి చాలా కాస్ట్ అనేది తగ్గుతుంది. అలాగే టైమ్ సేవింగ్. మీరు మల్టిపుల్ ఒక డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకున్నారు. డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో మీరు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు ఒక 10 ప్రోగ్రామ్స్ రాసారనుకోండి డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో. మీరు 10 సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ చేస్తారా? ఇట్ టేక్స్ మచ్ టైమ్ అండ్ మనీ. సో, టు అవాయిడ్ ఆల్ థట్ వి కెన్ యూజ్ అమెజాన్ లాంబ్డా. ఓకేనా? లైట్ సెయిల్ అనేది ఏంటి అంటే, ఇది కంప్లీట్‌గా వర్చువల్ సర్వర్స్. మనం EC2 గురించి ఏం చెప్పుకున్నాం? వర్చువల్ సర్వర్స్ అనేది ప్రొవైడ్ చేయడానికి EC2 అనేది యూజ్ చేస్తున్నాం అని చెప్పుకున్నాం. బట్ ఇక్కడ లైట్ సెయిల్ అనేది ఏంటి అంటే, ఒక ప్రైవేట్ వర్చువల్ సర్వర్. అంటే మీకంటూ క్లౌడ్‌లో ఒక ప్రైవేట్ సర్వర్. అంటే ఒక డెడికేటెడ్ సర్వర్ అనేది మీకు లైట్ సెయిల్ అనేది ప్రొవైడ్ చేస్తుందన్నమాట అమెజాన్‌లో. ఓకేనా? థిస్ ఈస్ ఆల్ అబౌట్ అమెజాన్ కంప్యూటింగ్ సర్వీసెస్. ఇప్పుడు ఇన్ డెప్త్‌గా ఒక్కొక్క సర్వీస్ మనకెలా ఉంటుంది, ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? ఒకసారి చూడండి. మనం ఇప్పుడు 4 సర్వీసెస్ అనేవి చెప్పుకున్నాం కదా! ఈ 4 సర్వీసెస్‌లో
ఏ సర్వీస్ అంటే ఫస్ట్ మనం EC2 కోసం ఏం చెప్పుకున్నాం? వర్చువల్ సర్వర్స్ ప్రొవైడ్ చేయడానికి మనకి EC2 అనేది మెయిన్‌గా యూజ్‌ఫుల్ అని చెప్పుకున్నాం. అలాగే ఈసీఎస్ కోసం చెప్పుకున్నాం. లాంబ్డా చెప్పుకున్నాం. లైట్ సెల్ కోసం చెప్పుకున్నాం. సో, ఆ ఎవల్యూషనే ఎలా వచ్చింది అనేది ఈ గ్రాఫ్ అండి. ఓకేనా? ఫస్ట్ మనకి ఒక సర్వర్ నుంచి సర్వర్‌లెస్‌గా మనకి టెక్నాలజీ అనేది ఎలా డెవలప్‌మెంట్ అయ్యింది బై యూజింగ్ క్లౌడ్ సర్వీసెస్ అనేది ఈ పిక్చర్‌లో మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. ఓకేనా? ఫస్ట్ మనకి ఏంటుండేవి? ఒక ఫిజికల్ డేటా సర్వర్స్ ఉండేవి. మీరు ఫస్ట్ పిక్చర్ అబ్జర్వ్ చేస్తే ఫిజికల్ సర్వర్స్ ఇన్ డేటా సెంటర్స్. అంటే మనకి కంప్లీట్‌గా ఫిజికల్ సర్వర్స్ అంటే ఒకసారి చూడండి మనకి ఓల్డ్ డేస్‌లో ఒక కంప్లీట్ రూమ్ అనేది డెడికేటెడ్‌గా ఒక సర్వర్స్‌కి మనం మెయింటైన్ చేయడానికి ఉండేది. పెద్ద రూమ్ ఉండేది. అటువైపు నార్మల్ పీపుల్ వెళ్ళకూడదు. తెలియకుండా ఏమైనా టచ్ చేస్తే ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పి అనేవారు కదా! సో, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో, అవి ఫిజికల్ సర్వర్స్ అన్నమాట. తర్వాత ఏమైంది మనం క్లౌడ్ యూజ్ చేస్తూ వర్చువల్ సర్వర్. అంటే ఫిజికల్‌గా లేకుండా కంప్లీట్‌గా వర్చువల్ సర్వర్. అంటే క్లౌడ్‌లో ఎక్కడో ఒక సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్‌ని మనం వర్చువల్‌గా త్రూ ఇంటర్నెట్ మనం యాక్సెస్ చేసుకుంటాం. అవి వర్చువల్ సర్వర్స్. తర్వాత ఏమైంది వర్చువల్ సెంటర్స్ ఇన్ క్లౌడ్. అంటే డిఫరెంట్ వర్చువల్ సర్వర్స్ అనేవి క్లౌడ్‌లో ఉంటాయి. ఆ సెంటర్స్‌ని మనం మన రిక్వైర్‌మెంట్ బేస్ చేసుకొని, మన కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని ఏదో ఒక అంటే మీకు పర్టిక్యులర్‌గా కాన్ఫిగరేషన్‌కి సూటబుల్ అయ్యే సర్వర్‌ని మనం యూజ్ చేసుకోవడానికి వర్చువల్ సర్వర్స్ ఉంటాయన్నమాట. తర్వాత కంటైనర్స్ కోసం ఏం చెప్పాం? డిఫరెంట్ అప్లికేషన్స్ ప్యాకేజ్ అనేది కంటైనర్ అన్నమాట. అంటే ఇక్కడ వర్చువల్ సర్వర్స్ ఉంటాయి, డేటాబేసెస్ ఉంటాయి, డాకర్ ఇమేజెస్ ఉంటాయి, కంటైనర్స్ ఉంటాయి, క్లస్టర్స్ ఉంటాయి, టాస్క్స్ ఉంటాయి. సో, వీటన్నిటిని యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ సర్వీసెస్‌ని ఎట్ ఎ టైమ్ యాక్సెస్ చేసుకుంటాం. అర్థమైందా? తర్వాత లాంబ్డా అంటే కంప్లీట్ సర్వర్‌లెస్. ఇప్పటి వరకు మనకి ఇంటర్నెట్ ఉండాలి. ఓకేనా? ఒక పాత్ అనేది ఉండాలి అని చెప్పుకున్నాం కదా! బట్ ఇక్కడ లాంబ్డాకొచ్చేసరికి మనకవేమీ అవసరం ఉండదనమాట. ఇట్ ఈస్ ఎ కంప్లీట్‌లీ సర్వర్‌లెస్ సర్వీస్ ప్రొవైడెడ్ బై ఏడబ్ల్యూఎస్. ఓకేనా? ఇది ఎవల్యూషన్ అండి. అంటే మనం ఫస్ట్ చూసాం ఏంటి ఏడబ్ల్యూఎస్‌లో 4 సర్వీసెస్ ఉన్నాయి. ఆ 4 సర్వీసెస్‌ని ఎవల్యూట్ చేస్తే ఎలా అంటే ఫస్ట్ ఫిజికల్ సెంటర్స్ నుంచి మనకి సర్వర్‌లెస్ వరకు ఎలా డెవలప్‌మెంట్ అయ్యిందని చెప్పి ఈ పిక్చర్. ఓకేనా? నెక్స్ట్ EC2 కోసం మనం ఒకసారి ఇన్ డెప్త్‌గా ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి. అమెజాన్ EC2 అంటే ఏంటి అంటే, EC2 అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. అంటే ఇక్కడ కంప్యూట్ క్లౌడ్‌నే షార్ట్‌కట్‌లో EC2 అని చెప్పి పెట్టారండి. ఓకేనా? ఇందులో మనకి మెయిన్‌గా EC2ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే, రీసైజబుల్ కంప్యూట్ కెపాసిటీ. అంటే మీరు కెపాసిటీని రీసైజబుల్ చేసుకోవచ్చు. అంటే బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్‌మెంట్ యూ కెన్ యాక్సెస్ ద సర్వీసెస్. అర్థమైందా? మీరు మీ రిక్వైర్‌మెంట్ బేస్ చేసుకొని సర్వీసెస్ అనేవి యాక్సెస్ చేసుకుంటారు. ఆన్ రెంట్ బేసిస్. అంటే పర్టిక్యులర్‌గా ఒక సర్వీస్‌కి మీరు ఎంతైతే సపోజ్ మీకు ఒక ఓఎస్ కావాలి. ఒక ఓఎస్ కావాలంటే ఆ సర్వీస్‌కి మీరు ఎంతైతే ప్రొవైడ్ చేయగలరో, ఆ ప్రొవైడ్ కెపాసిటీని మనం ఇక్కడ ఈసీ2 అనేది ప్రొవైడ్ చేస్తుందనమాట. అలాగే ఇక్కడ చూడండి డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ అనేవి మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఈసీ2 యూజ్ చేసి. అవేంటి అంటే సీపీయూ, మెమరీ అండ్ స్టోరేజ్. అంటే సపోజ్ మీ దగ్గర సీపీయూ ఉందండి. ఒక 32 జీబీ ర్యామ్‌తో ఒక సీపీయూ అనేది ఉంది. 64 బిట్ ప్రాసెసర్ ఆర్ 32 బిట్ ప్రాసెసర్. బట్ మీకింకా హైయర్ కావాలి. సపోజ్ మీకేదో సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ వచ్చింది. మీ దగ్గరున్న కాన్ఫిగరేషన్ మీకు సరిపోవట్లేదు. అప్పటికప్పుడు మీరు ఒక సింగిల్ ప్రాజెక్ట్ కోసం మీరు కొత్త డివైస్ కొంటారా? అది ఇండివిడ్యువల్ యూజర్‌కైతే ఓకేనండి. ఇండివిడ్యువల్ యూజర్ అయితే కొనొచ్చు. మేబీ ఒక ప్రాజెక్ట్ కోసం కొనొచ్చు. బట్ ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఒక న్యూ ప్రాజెక్ట్ వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరున్న సీపీయూ అనేది 32 బిట్ ప్రాసెసర్. బట్ వాళ్ళకి 64 కావాలి. అప్పుడు వాళ్ళు ఆ ఒక్క కాన్ఫిగరేషన్ కోసం, ఆ ఒక్క ప్రాజెక్ట్ కోసం వాళ్ళన్ని న్యూ సిస్టమ్స్ కొంటారా? చెప్పండి. అంటే కొంటే కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువవుతుంది కదా! ప్రాజెక్ట్‌తో వచ్చిన ప్రాఫిట్ కంట మనకి కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువవుతుంది. సో, అలా కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువైనప్పుడు మనకి లాసే కదండీ! సపోజ్ ఆ ప్రాజెక్ట్ ఒక 6 మంత్స్, 1 ఇయర్ ఉంటుంది. 1 ఇయర్ తర్వాత మనకి ఈ ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా వేస్టే కదా! మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ రావచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి వేరే కాన్ఫిగరేషన్ మనకి రిక్వైర్‌మెంట్ అవ్వచ్చు. ఓకేనా? సో, ఫర్ థట్ పర్పస్ మనం ఈ ఈసీ2ని మనం యూజ్ చేసుకొని డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్‌తో ఉన్న ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని మనం హైర్ చేసుకోవచ్చు. అర్థమైందా? అంటే రెంట్ బేసిస్‌లో మనం యూజ్ చేసుకోవచ్చు.
యూజ్ చేసుకున్న దానికి మనం పే చేస్తామనమాట. అలాగే సేమ్ మెమరీ కూడా. ఓకేనా? మెమరీ కూడా సపోజ్ మీకు 64 జీబీ ర్యామ్ ఉంది. మీకు 128 కావాలి. సో, అప్పుడు సేమ్ మెథడ్ యూజ్ చేసి మీరు ఈసీ2లో మెమరీ హైగా ఉండేది మీరు చేసుకొని ఈసీ2ని లాంచ్ చేసుకోవచ్చు. అలాగే స్టోరేజ్‌లో కూడా. ఓకేనా? జీపీయూ అంటే ఏంటంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నమాట. ఆహ్, మెయిన్‌గా ఇదెందుకు అంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ మల్టిపుల్ ఆపరేషన్స్‌ని ఎట్ ఎ టైమ్ పెర్ఫార్మ్ చేయడానికి మనం జీపీయూని యూజ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ జీపీయూ అంటే ఆహ్, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ అని మనం చెప్పుకున్నాం కదా! మల్టిపుల్ ఆపరేషన్స్ అండ్ సెట్ ఆఫ్ డేటాని ఎట్ ఎ టైమ్ ఎగ్జిక్యూట్ చేయడానికి జీపీ అనేది యూజ్ అవుతుందండి. సో, ఇందులో కూడా మనకి డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. వీటి కాన్ఫిగరేషన్‌ని కూడా ఎన్హాన్స్ చేసుకోవడానికి మనం ఈసీ2 అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? ఎన్హాన్స్డ్ నెట్వర్క్ అంటే ఏంటి అంటే, ఒక నెట్వర్క్ అనేది గుడ్‌గా ఉంది, బ్యాడ్‌గా ఉందని మనం ఎలా చెప్తామండి? నంబర్ ఆఫ్ బిట్స్ ట్రాన్స్‌ఫరింగ్ పర్ సెకండ్ అంతే కదా! అంటే ఒక పర్టిక్యులర్ బ్యాండ్ విడ్త్, లేటెన్సీ ఓకేనా? నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ పర్ సెకండ్. ఇలా ఈ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్‌ని మనం బేస్ చేసుకొనే ఒక పర్టిక్యులర్ నెట్వర్క్ ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్ అని మనం ఒక డెసిషన్ అనేది చెప్తాం. సో, అలాగే ఇక్కడ నెట్వర్క్‌ని కూడా మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చనమాట ఈసీ2 యూజ్ చేస్తే. ఓకేనా? దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ ఈసీ2. ఒకసారి చూడండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. రీసైజబుల్ కంప్యూట్ కెపాసిటీ అని. అంటే ఒక పర్టిక్యులర్ మీ దగ్గరున్న ఓఎస్ కాకుండా హైయర్ కాన్ఫిగరేషన్‌తో ఉన్న ఓఎస్‌ని మనం హైర్ చేసుకోవచ్చు. మన సర్వీసెస్ అయిపోయిన ఇమ్మీడియేట్‌గానే మనం మళ్ళీ సర్వీసెస్‌ని స్టాప్ చేసుకోవచ్చు. అది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఈసీ2. ఓకేనా? కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ యువర్ కంప్యూటింగ్ రిసోర్సెస్. అంటే ఒకసారి చూడండి. మీరేవైతే రిసోర్సెస్ యూజ్ చేస్తున్నారో అవి కంప్లీట్‌గా మీ కంట్రోల్‌లో ఉంటాయండి. అంటే ఆహ్, పర్టిక్యులర్‌గా మీరు ఒక 1 అవర్‌కి హైర్ చేసుకున్నారు. లేదంటే 2, 3 అవర్స్. సో, మీ మీ ఇష్టం అన్నమాట. బేస్డ్ ఆన్ యువర్ చాయిస్. మీ చాయిస్ బట్టే మీ రిసోర్సెస్ అనేవి మీరు యుటిలైజ్ చేసుకుంటారు. ఓకేనా? అలాగే టైమ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఒక కొత్త ఓఎస్ లేదా ఒక కొత్త సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయడానికి చాలా టైమ్ అవుతుంది. వన్ సిస్టమ్ అయితే పర్వాలేదు. మల్టిపుల్ సిస్టమ్స్ ఒక 200, 300 సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి ఆహ్, ఎట్ ఎ టైమ్ అన్ని సిస్టమ్స్‌కి మనం ఇన్‌స్టాల్ చేయాలన్నా, లేదంటే ఏదైనా కొత్త సాఫ్ట్‌వేర్‌ని మనం డెవలప్ చేసి అందులో మనం కొత్త సాఫ్ట్‌వేర్స్‌ని ఇన్‌స్టాల్ చేయాలన్నా ఇట్ టేక్స్ టైమ్. సో, ఆ టైమ్ అనేది అవాయిడ్ చేస్తూ బూటింగ్‌కి అలాగే ఏవైనా సర్వర్స్‌ని ఇన్‌స్టాల్ చేయడానికి మనకి టైమ్ అనేది అంత అవ్వదన్నమాట. మనకి పర్టిక్యులర్‌గా ఆన్ డిమాండ్ ఒక సెకండ్‌లో మనం మన అకౌంట్ ఓపెన్ చేసి మన సర్వీసెస్‌ని మనం లాంచ్ చేసుకోవచ్చు. అర్థమైందా? లాంచ్ చేసుకోవచ్చు, స్టాప్ చేసుకోవచ్చు, టెర్మినేట్ చేసుకోవచ్చు. ఇది ఈసీ2. అలాగే ఫ్యాక్ట్స్ అంటే ఏంటంటే ఒకసారి చూడండి. స్కేల్ కెపాసిటీ. అంటే ఈ స్కేల్ కెపాసిటీనే మనం ఆటో స్కేలింగ్ అంటామండి. ఆటో స్కేలింగ్ అంటే ఏం లేదు. స్కేలింగ్ అప్ అండ్ స్కేలింగ్ డౌన్. ఈ 2 ఫీచర్స్‌నే మనం ఆటో స్కేలింగ్ అంటాం. అంటే అసలు ఈ ఆటో స్కేలింగ్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు చూడండి ఒక పర్టిక్యులర్ ఈ క్లౌడ్ సర్వీసెస్ అనేవి ఎలా ప్రొవైడ్ చేస్తున్నారండి? త్రూ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? త్రూ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఓన్లీ ఒక పర్టిక్యులర్ రీజియన్‌కే ప్రొవైడ్ చేస్తున్నారా? త్రూ ఔట్ వరల్డ్‌లో ఉన్నాయా? త్రూ ఔట్ వరల్డ్ మొత్తం మనకి సర్వీసెస్ అనేవి ఉన్నాయి. సో, ఒక పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్‌ని మీరే యుటిలైజ్ చేస్తున్నారా? లేదంటే త్రూ ఔట్ వరల్డ్‌లో యుటిలైజ్ చేస్తున్నారా? అంటే ఒకసారి చూడండి. ఇక్కడ పర్టిక్యులర్ ఓఎస్ అనేది మీరు కాకుండా మీతో పాటు మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎట్ ఎ టైమ్ యూజ్ చేస్తారు. ఎట్ ఎ టైమ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందండి సర్వర్ అనేది డౌన్ అయ్యి, మీరు లాంచ్ చేసుకునే ప్రాసెస్ అనేది ఎక్కువ టైమ్ అవ్వచ్చు. అంతే కదా! ఇప్పుడు చూడండి మీరేదైనా ఒక వైఫైకి కనెక్ట్ చేశామనుకోండి. ఒక సిస్టమ్ కనెక్ట్ చేస్తే ఇంటర్నెట్ అనేది ఫాస్ట్‌గా వచ్చి మన వర్క్ అనేది ఈజీగా అవుతుంది. అలా కాకుండా మల్టిపుల్ యూజర్స్ అనేవాళ్ళు ఒకే వైఫై కనెక్ట్ అయ్యారనుకోండి. అప్పుడేమవుతుంది నెట్వర్క్ స్పీడ్ అనేది తగ్గుతుంది. నెట్వర్క్ స్పీడ్ తగ్గడంతో పాటు మనకి అప్లికేషన్స్ అనేవి ఫాస్ట్‌గా రన్ అవ్వవు. సో, అలాంటి ప్రాబ్లమ్ అనేది అరైజ్ అవ్వకుండా మనకి అమెజాన్ ఈసీ2లో ఇన్‌బిల్ట్‌గానే ఒక ఫీచర్ ఉందండి. అదే ఆటో స్కేలింగ్. అంటే మల్టిపుల్ యూజర్స్ అనేవాళ్ళు ఎట్ ఎ టైమ్ ఒక పర్టిక్యులర్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకేమవుతుందంటే ఆటోమేటిక్‌గా పెర్ఫార్మన్స్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఓకేనా? మల్టిపుల్ యూజర్‌కి డిఫరెంట్ రీజియన్స్‌కి అలొకేట్ చేయడం, లేదంటే అదర్ జోన్స్‌కి అలొకేట్ చేయడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మన సిస్టమ్‌కి ఎవరైతే యూజర్‌వి
సిస్టమ్‌కి యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాడో, అతనికి ఏ ప్రాబ్లమ్ రాకుండా, నెట్ స్పీడ్ తగ్గకుండా, ఓఎస్ అనేది మినిట్స్‌లో ఓఎస్ ఆర్ సర్వర్స్ ఆర్ డేటాబేస్ ఎనీథింగ్ మినిట్స్‌లో వాళ్ళు యాక్సెస్ చేసుకునేటట్లు చేస్తారనమాట. అది స్కేలింగ్ అప్. స్కేలింగ్ డౌన్ అంటే ఏంటంటే, యూజర్స్ అనేవాళ్ళు ఎక్కువ లేరు. ట్రాఫిక్ ఎక్కువ లేదు అన్నప్పుడు, సేమ్ అదే ప్రాసెస్‌లో యూజర్స్‌కి ప్రొవైడ్ చేస్తారనమాట. సర్విస్ ప్రొవైడర్స్ ఓకేనా? అలాగే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, మనం ఎంత యూజ్ చేస్తున్నామో దానికి మాత్రమే పే చేయాలి. ఓకేనా? పే యాస్ యూ గో అంటే మీరు ఎంత యుటిలైజ్ చేసుకున్నారో దానికి మాత్రమే పే చేయాలి. రిమైనింగ్ వాటికి పే చేసుకోవాల్సిన అవసరం అనేది లేదు. అలాగే ఇక్కడ సర్వర్స్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సర్వర్స్ అంటే ఏం లేదండి. అదొక హోస్ట్ సిస్టమ్స్ అన్నమాట. ఆ హోస్ట్‌లో మీరు లైనక్స్ ఉండొచ్చు, విండోస్ ఉండొచ్చు, ఉబాంటు ఉండొచ్చు. డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఉంటాయి. అందులో మీ పర్టిక్యులర్ చాయిస్ చూసుకొని మీ పర్టిక్యులర్ వర్క్ బేస్ చేసుకొని మీరేదైనా చూజ్ చేసుకోవచ్చనమాట. అలాగే మీరు ఏడబ్ల్యూఎస్ రీజియన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్ కోసం మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉండే ఉంటుంది. మనకిప్పుడు త్రూ ఔట్ వరల్డ్‌లో ఏడబ్ల్యూఎస్ అనేది డిఫరెంట్ సెంటర్స్‌లో ఉంది అని చెప్పుకున్నాం కదా! వాటినే మనం రీజియన్స్ అంటామనమాట. ప్రెజెంట్ అయితే 53 రీజియన్స్ ఉన్నాయి. ఆ రీజియన్స్‌లో డిఫరెంట్ జోన్స్ ఉంటాయి. అంటే ఒక పర్టిక్యులర్ రీజియన్‌లో 2, 3 జోన్స్ ఉంటాయి. ఓకేనా? మీరు ఒక పర్టిక్యులర్ సర్విస్ ఏదైతే సపోజ్ మీరు లైనక్స్ సర్వర్‌ని మీరు లాంచ్ చేసుకున్నారు. ఈసీ2 యూజ్ చేసి. లాంచ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీరు డిఫరెంట్ రీజియన్స్‌లో డిప్లాయ్ చేయొచ్చు. అర్థమైందా? డిప్లాయ్ చేయొచ్చంటే మీరు మీ సర్వీసెస్‌ని అక్కడ ఎన్హాన్స్ చేయొచ్చు. అంటే ఒక పర్టిక్యులర్ రీజన్ సపోజ్ నార్త్ వర్జీనియాలో మీరు చేసి, సౌత్ వర్జీనియా అలా డిఫరెంట్ రీజియన్‌కి కూడా మీరు మీ సర్వీసెస్‌ని ఎన్హాన్స్ చేస్తూ ఎనేబుల్ చేసుకోవచ్చనమాట. అలాగే డిఫరెంట్ జోన్స్‌లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ట్యాగ్స్ అనేవి ఏంటంటే ప్రాక్టికల్‌గా చేసినప్పుడు మీకు అర్థమవుతుందండి. ట్యాగ్స్ అనేవి ఏం లేదు. కీస్ అండ్ పెయిర్ ఆహ్, వాల్యూస్‌ని మనం ట్యాగ్స్ అని అంటాము. కీ అండ్ వాల్యూ ఈ బోత్ ఒక పెయిర్ అన్నమాట. ఈ పెయిర్‌ని మనం ట్యాగ్స్ అంటాం. ఈ ట్యాగ్స్ అనేవి ఏంటి అంటే సపోజ్ మీకు మీ వర్క్‌కి అంటే ఒక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ మీరు డెవలప్ చేయాలనుకున్నారు. ఆ డెవలప్ చేయాలనుకున్నప్పుడు మీకు డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్‌తో ఉన్న సర్వర్స్ అనేవి రిక్వైర్‌మెంట్ ఉంది. అప్పుడు మీరేం చేశారు? లైనక్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నారు. విండోస్ ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఉబాంటు ఇన్‌స్టాల్ చేసుకున్నారు. బట్ మీకేంటి అంటే అక్కడ మనకి నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఒక పర్టిక్యులర్ ఐడెంటిఫికేషన్‌కి మనం ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తామనమాట. ఆ ట్యాగ్స్‌లో మీరు యూజర్ చాయిస్ బేస్ చేసుకొని నేమ్స్ అనేవి ఇవ్వచ్చు. ఓకేనా? అవి ట్యాగ్స్ అంటే. నెక్స్ట్ ఇది ఈసీ2 లాంచింగ్ ప్రాసెస్ అండి. ఓకేనా? ఒకసారి మనం ఎలా లాంచ్ చేయాలో థియరిటికల్‌గా చూద్దాం. తర్వాత ప్రాక్టికల్‌గా కూడా చూద్దాం. ఒకసారి చూడండి. లాంచింగ్ అన్ అమెజాన్ ఈసీ2 ఇన్‌స్టాన్స్ ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, మన ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ అకౌంట్ ఉంటుంది కదా! అకౌంట్ ఓపెన్ చేశాక రీజియన్, రీజియన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం రీజియన్ అంటే ఏంటి? ఎలా యూజ్ చేయాలని. రీజియన్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత అమెజాన్ మెషిన్ ఇమేజ్ అంటే ఏం లేదండి. సపోజ్ మీకు ఒక పర్టిక్యులర్ ఓఎస్‌ని మనం లాంచ్ చేసుకుంటున్నాము అంటే డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి కదా! అంతే కదా! సీపీయూ ఉంటుంది, ర్యామ్ ఉంటుంది. ఆ! అలా డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి కదా! ఆ కాన్ఫిగరేషన్స్ అన్నిటిని మనం సెలెక్ట్ చేసుకునే ఒక ఫీచర్‌నే మనం అమెజాన్ మెషిన్ ఇమేజ్ అంటామనమాట. ఈ అమెజాన్ మెషిన్ ఇమేజ్‌లోనే మనకి కాన్ఫిగరేషన్ అంతా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత చూడండి ఇక్కడ మనకి డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్‌ని ఇన్‌స్టాన్స్ అంటే ఒక పర్టిక్యులర్ పీరియడ్‌లో మనం ఒక పర్టిక్యులర్ సర్వీస్‌ని యూజ్ చేస్తున్నాం కదా! అవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెట్వర్క్, ఐపీ అడ్రెస్, సెక్యూరిటీ గ్రూప్స్ ఇలా డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ వీటన్నిటిని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. చెప్పాను కదా! కీ పెయిర్ అంటే కీ అండ్ వాల్యూ పెయిర్‌నే మనం ట్యాగ్స్ అని అంటాం. సో, వాటిని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. థియరిటికల్‌గా చెప్పుకున్న దానికి ఇది డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అండి. ఫస్ట్ ఒక ఏఎంఐ అంటే అమెజాన్ మెషిన్ ఇమేజ్. ఈ అమెజాన్ మెషిన్ ఇమేజ్ అంటే ఏం లేదు. కాన్ఫిగరేషన్ అంటే ఆహ్, మీ వర్క్‌కి రిలేటెడ్ కాన్ఫిగరేషన్ ఉన్న సిస్టమ్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక ఫీచరే అమెజాన్ మెషిన్ ఇమేజ్. తర్వాత ఈ అమెజాన్ మెషిన్ ఇమేజ్‌ని కస్టమైజ్ అంటే యాక్టివేట్ చేయడం అన్నమాట. యాక్టివేట్ చేశాక క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేశాక ఒక పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్‌ని లాంచ్ చేస్తారు. ఓకేనా? లాంచ్ చేశాక మీరు ఆ పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్‌ని యూజ్ చేసుకుంటారు. యూజ్ చేసుకున్న తర్వాత మీరు పట్ ఆ ఇన్‌స్టాన్స్‌ని యూజ్ చేసుకున్న తర్వాత మీరు టెర్మినేట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు. ఓకేనా? బేస్డ్ ఆన్ యువర్ చాయిస్. అంటే టెర్మినేట్ అంటే ఏంటంటే కంప్లీట్‌గా టెర్మినేట్ చేయడం. మీకు ఫర్దర్‌గా
ఆ ఇన్‌స్టాన్స్‌తో యూజ్ లేదు అని అనుకుంటే మీరు ఆ ఇన్‌స్టాన్స్‌ని టెర్మినేట్ చేయొచ్చు. లేదు మాకు యూజ్ ఉంది అనంటే జస్ట్ ఒక టెంపరరీగా స్టాప్ చేయొచ్చు. ఓకేనా? అది మనకి స్టాప్ అండ్ టెర్మినేట్‌కి డిఫరెన్సు. ఓకేనా? ఇక్కడ ఈసీ2 ప్రైసింగ్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రైసింగ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈసీ2కి ఎలా ఉంటుందండి, పే యాస్ యూ గో. అంటే మీరు ఎంత వరకు యూజ్ చేసుకుంటున్నారో అంతవరకే పే చేయాలన్నమాట. అర్థమైందా? ఇక్కడ డిఫరెంట్ ప్రైసింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఆన్ డిమాండ్ ఇన్‌స్టాన్సెస్, రిజర్వ్డ్ ఇన్‌స్టాన్సెస్, స్పాట్ ఇన్‌స్టాన్సెస్ అండ్ డెడికేటెడ్ ఇన్‌స్టాన్సెస్. ఫస్ట్ ఆన్ డిమాండ్ ఇన్‌స్టాన్సెస్ చూద్దాం. ఆన్ డిమాండ్ అంటే ఏం లేదండి. ఒక పర్టిక్యులర్‌గా సపోజ్ మీకు ఇప్పుడే ఒకటి అవసరమైందనుకోండి. ఒక పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్ అనేది మీకు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అవసరమైతే మీరు ఓపెన్ చేసి అంటే ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ ఓపెన్ చేసి ఒక ఇన్‌స్టాన్స్ లాంచ్ చేస్తారు కదా! సో, అలాంటి టైమ్ అప్పుడు మనకి ఇన్‌స్టాన్స్‌లో కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అవి ఆన్ డిమాండ్ ఇన్‌స్టాన్సెస్ అన్నమాట. అలాగే రిజర్వ్డ్ అంటే ఏంటి అంటే, మీకు తెలుసు మీకు ప్రాజెక్ట్ అనేది ఇంకొక 2 మంత్స్‌లో వస్తుందని తెలుసనుకోండి. ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ అన్నీ మీరు ముందు చూసుకుంటారు కదా! అప్పుడు మీకు ముందే తెలుస్తుంది కదా! సపోజ్ ఈ 2 మంత్స్‌లో నాకు ఈ సాఫ్ట్‌వేర్ యూజ్ అవుతుంది. ఈ ఓఎస్ అనేది నాకు కంపల్సరీగా కావాలి అని చెప్పి. సో, అలాంటప్పుడు మీరేం చేస్తారంటే, ఒక పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్‌ని మీరు ముందుగానే బుక్ చేసుకుంటారు. ఓకేనా? రిజర్వ్డ్ అంటే అదే బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుందన్నమాట. అది రిజర్వ్డ్ ఇన్‌స్టాన్సెస్ అంటే. స్పాట్ అంటే ఏంటంటే, ఆక్షన్స్ అవుతాయి. సమ్‌టైమ్స్ ఇన్‌స్టాన్సెస్ అనేవి ఆక్షన్స్ అవుతాయి. అలా ఆక్షన్స్ అయినప్పుడు, మనం ఒక పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్‌ని స్పాట్ ఇన్‌స్టాన్స్‌లో బై చేసుకోవచ్చనమాట. అది స్పాట్ ఇన్‌స్టాన్స్. అలా కాకుండా డెడికేటెడ్ ఇన్‌స్టాన్స్ అంటే ఏంటంటే, ఒక పర్టిక్యులర్ యూజర్‌కి అంటే సింగిల్ యూజర్‌కి ఒక పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్‌ని కంప్లీట్‌గా డెడికేట్ చేస్తారు. అంటే ఆ ఇన్‌స్టాన్స్‌ని ఇంకెవరు యూజ్ చేయరనమాట. అందుకని ఇది డెడికేటెడ్ ఇన్‌స్టాన్సెస్ అంటారనమాట. ఈ డెడికేటెడ్ ఇన్‌స్టాన్సెస్‌కి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే, ఒక సింగిల్ యూజర్‌కి మొత్తం ఒక కంప్లీట్ ఇన్‌స్టాన్స్‌ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు కనుక, డెడికేటెడ్ ఇన్‌స్టాన్సెస్‌కైతే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఓకేనా? సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈసీ2. మీకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి ఈసీ2లో. ఇప్పటి వరకు మీకు ఈసీ2 యూజ్ ఎలా ఉంటుంది? ఇదంతా అర్థమైంది కదా! ఒకసారి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. నేను పీపీటీ షేర్ చేస్తానండి. ప్రాక్టికల్‌గా చూపిస్తానండి. నో ప్రాబ్లమ్. టుడే థియరీ క్లాస్ అయిపోతే నేను ప్రాక్టికల్‌గా కూడా చూపిస్తాను. ఒక ఇన్‌స్టాన్స్‌ని విండోస్ ఇన్‌స్టాన్స్, లైనక్స్ అండ్ ఉబంటు 3 ఇన్‌స్టాన్సెస్‌ని మనం లాంచ్ చేసి ఒకసారి చూద్దాం. నెక్స్ట్ క్లాసెస్‌లో ఓకేనా? రీప్లే అంటే మీరు మళ్ళీ చూస్తారా? ఐ మీన్ స్క్రీన్ చూస్తారా? మళ్ళీ రిపీట్ అంటే నేను ఫస్ట్ నుంచి రిపీట్ అని అడుగుతున్నారా? మే ఐ నో థట్? అంటే మీరు కొంచెం మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. లేదంటే నేను మళ్ళీ చెప్తాను ఫస్ట్ నుంచి. బిల్డ్ ఎన్ ఏఎంఐ ఫ్రమ్ స్క్రాచ్ అంటే ఏం లేదండి. ఆల్రెడీ మనకి ఏఎంఐస్ అనేవి ఎగ్జిస్టింగ్‌లో ఉంటాయి. మీకొకసారి ప్రాక్టికల్‌గా చూపిస్తే అర్థమవుతుంది. అందుకని నేను చెప్పలేదు. ఒకసారి ఏంటి అంటే ఏఎంఐస్ అనేవి ఎగ్జిస్టింగ్ అంటే ప్రీ డిఫైన్డ్‌గా కొన్నుంటాయండి. ఓకేనా? ఆ ప్రీ డిఫైన్డ్‌వి మీరు ఇన్‌స్టెడ్ మనం లాంచ్ చేసుకోవచ్చు. ఆ కాన్ఫిగరేషన్ ఇచ్చేసి. లేదు అంటే మీ ఓన్ కాన్ఫిగరేషన్ ఇవ్వచ్చు. అది బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అన్నమాట. ఓకేనా? నేను చెప్తానండి. ఒకసారి బ్రీఫ్‌గా మళ్ళీ అన్ని స్లైడ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
అమెజాన్ S3 అనేది స్టోరేజ్ సర్వీస్ అండి. ఓకేనా? అంటే ఒక పర్టిక్యులర్ ఇమేజెస్ ఆర్ ఏమైనా మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటారు కదా! ఆ స్టోర్ చేసుకోవడానికి అమెజాన్ S3 అనేది యూజ్ చేస్తారు. EC2 అనేది ఏంటి అంటే సర్వర్స్‌ని లాంచ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఓకేనా? అంటే ఒక ఓఎస్‌ని యాక్సెస్ చేసుకోవడానికి గాని, డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్‌తో ఉన్న సర్వర్స్‌ని లాంచ్ చేసుకోవడానికి EC2 యూజ్ చేస్తారు. బట్ S3 ఏంటంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. మీరు S3ని యూజ్ చేసి మీ ఫైల్స్, ఫోల్డర్స్, ఇమేజెస్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్‌ని మీరు అందులో సేవ్ చేసుకోవడానికి S3 యూజ్ చేస్తారు. ఓకేనా? EC2 అనేది మెయిన్‌గా సర్వర్స్ లాంచింగ్ కోసమే యూజ్ చేస్తారండి. ఈ సర్వర్స్‌లో మనకి ఇన్‌క్లూడింగ్‌గా ఒక్క సర్వర్ లాంచ్ చేస్తున్నాము అంటే మనకి ఇన్‌క్లూడింగ్‌గా మెమరీ ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది. ఓకేనా? సో, అవి కూడా ఒస్తాయి. బట్ ఆహ్, ఓఎస్ కాన్ఫిగరేషన్‌కి రిలేటెడ్‌గా స్టోరేజ్ అండ్ మెమరీ ఉంటుంది తప్ప, మీరు సెపరేట్‌గా సెలెక్ట్ చేసుకోలేరు. ఓకేనా? బేస్డ్ ఆన్ యువర్ సీపీయూ కాన్ఫిగరేషన్ ఉంటుంది కదా! సీపీయూ కాన్ఫిగరేషన్ బట్టే మీకుంటుంది గానీ, మీరు సెపరేట్‌గా వేరే స్టోరేజ్, మెమరీ ఇలా సెలెక్ట్ చేసుకోలేరు ఈసీ2లో. ఓకేనా? అలా సెలెక్ట్ చేసుకోలేము కనుకే మెమరీ కోసం S3 అనేది వాళ్ళు డిజైన్ చేశారండి క్లౌడ్‌లో. S3ని యూజ్ చేసి మనం సింపుల్‌గా స్టోరేజ్ అనేది చేసుకోవచ్చు. మీ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది కదా! ఆ డేటాని సింపుల్‌గా మీరు S3లో స్టోర్ చేసుకోవచ్చు. ఏఎంఐ అనేది సింపుల్ ఒక ఇమేజ్ అండి. మీరు EC2ని లాంచ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ స్టెప్ అనేది ఏఎంఐ. ఓకేనా? అంటే అమెజాన్ మెషిన్ ఇమేజ్‌ని యూజ్ చేస్తూ మీరు EC2ని లాంచ్ చేసుకుంటారు. ఓకేనా? ఆ కాన్ఫిగరేషన్‌ని మనం ఇస్తాం. అంటే ఒక ఫస్ట్ స్టెప్‌లో డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి కదా! సీపీయూ కాన్ఫిగరేషన్, మెమరీ కాన్ఫిగరేషన్, నెట్వర్క్ ఇలా డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి కదా! ఆ కాన్ఫిగరేషన్స్‌ని మనం మెన్షన్ చేయడానికి ఉపయోగపడే ఒక స్మాల్ టూల్ ఆర్ ఫీచర్‌ని మనం అమెజాన్ మెషిన్ ఇమేజ్ అంటాం. బట్ EC2 అనేది ఏంటి అంటే మొత్తం కంప్లీట్ లాంచ్ అయిపోయాక మనం యూజ్ చేసుకునేది EC2. ఓకేనా? సెర్వర్ లాంచ్ అవసరం ఏంటి అంటే నేను ఆల్రెడీ చెప్పానండి. ఒక పర్టిక్యులర్ ఓఎస్ అనేది ఒక పర్టిక్యులర్ సాఫ్ట్‌వేర్‌ని సపోర్ట్ చేస్తుంది. కంపాటిబుల్‌గా ఉంటుంది. లేదు అంటే డిఫరెంట్ ఇప్పుడు సపోజ్ మీ దగ్గర సీపీయూ అనేది 64 ఉంది. బట్ మీకింకా హైయర్ కాన్ఫిగరేషన్ సిస్టమ్ కావాలి. సో, మీరు ఇప్పటికిప్పుడు ఓఎస్ అనేది బై చేయలేరు. ఇన్ కేస్ అది మీ విష్. మీకు మనీ పోతుంది బై చేసుకుంటామంటే మీరు చేసుకోవచ్చు. అలా ఎన్ని టైమ్స్ చేస్తారు? ఒక్కసారయితే ఓకే. బట్ మల్టిపుల్ టైమ్స్ మీకు డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్‌తో మీకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో, ఫర్ థట్ పర్పస్ మనం డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్‌తో ఉన్న సర్వర్స్‌ని లాంచ్ చేసుకుంటే, మనకి ఈజీగా మన వర్క్ కోసం యూజ్ చేసుకుంటాం. తర్వాత స్టాప్ చేసుకుంటాం. విండోస్ 10 అంటే ఫ్రీ టైర్‌లో కొన్నుంటాయండి. మీరు బై చేసుకోవాలి అంటే విండోస్ 10 కూడా ఉంటుంది. మీరు బై చేసుకోవచ్చు. ఓకేనా? ప్రెజెంట్ అయితే విండోస్ 7 వరకు ఉంది. మీరు బై చేసుకోవాలి. డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయండి అందులో. అమెజాన్ మెషిన్ ఇమేజెస్ అనేవి మల్టిపుల్ ఉన్నాయి. థౌసండ్స్‌లో ఉన్నాయి. మీరు సెలెక్ట్ చేసుకొని లాంచ్ చేసుకోవచ్చు. స్క్రాచ్‌లో మీరు ఓన్‌గా అంటే ఒక కాన్ఫిగరేషన్ మీరు అంటే ఇక్కడ ఒకసారి ఒక చిన్న పాయింట్ చూడండి. ఫ్రీ టైర్‌లో అయితే మనకి వాళ్ళు ఏమైతే ఇచ్చారో అవి మాత్రమే మనం యాక్సెస్ చేసుకోగలమండి. బట్ ఇక్కడ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్‌లో ఏంటంటే మీరు పే చేయాల్సుంటుంది. మీ రిక్వైర్‌మెంట్‌కి బేస్ చేసుకొని మీరొక ఓఎస్ ఆర్ సెర్వర్‌ని లాంచ్ చేయాలనుకుంటే, మీరు కొంచెం పే చేయాలి. ఓకేనా? హై కాన్ఫిగరేషన్ ఓఎస్ఆర్ సెర్వర్‌ని లాంచ్ చేయాలంటే మీరు కంపల్సరీగా పే చేయాల్సుంటుంది. అవన్నీ మీరు ఒకసారి ఆహ్, దృష్టిలో పెట్టుకొని మీరు ఒక ఇన్‌స్టాన్స్‌ని లాంచ్ చేయడం లేదా ఒక సెర్వర్‌ని లాంచ్ చేయడం చేయాలి. ఓకేనా? క్రెడిట్ పాయింట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయండి. మీరు లాంచ్ చేస్తున్న ఎవ్రీ టైమ్. అవన్నీ మీరు చూసుకోవాలి. క్రెడిట్ పాయింట్స్ అనేవి 0 అయిపోతే మీరు ఫర్దర్‌గా ప్రాక్టీస్ చేయలేరు. సో, మీరదంతా అబ్జర్వ్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? మేమిచ్చిన ఏడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అకౌంట్‌లో మీరు చేయొచ్చండి. ఓకేనా? ఎవ్రీ ఇయర్ కాదండి. అవర్ బేసిస్ ఉంటాయి. విండోస్ 10 ఆర్ ఎనీ సర్వర్స్. ఓకేనా? అవర్ బేసిస్‌లో ఉంటాయి. పర్ అవర్ ఇంతని చెప్పుంటుంది. మీరది పే చేయాల్సుంటుంది. 100 ఉంటాయండి. మీరు యూజ్ చేస్తున్న ఎవ్రీ టైము కొన్ని క్రెడిట్ పాయింట్స్ అయితే తగ్గుతూ ఉంటాయి. మీరు అవి తగ్గేటప్పుడు తగ్గకుండా చూసుకుంటూ ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి.
రాకపోతే వస్తాయండి. వాణి మ్యామ్ చెప్పారు కదా! వస్తాయని చెప్పి. జస్ట్ వెయిట్ చేయండి. మేబీ టుడే ఈవినింగ్ ఆర్ టుమారోకి మీకు రావచ్చు. సర్వర్స్‌లోనే మీకు ఓఎస్ కూడా ఉంటుందండి. ఓకేనా? డిఫరెంట్ ఓఎసెస్ కూడా ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. ఆ సర్వర్‌లోనే లైనక్స్ ఉంటుంది. ఓకేనా? సర్వర్ లైనక్స్ ఉంటుంది. ఉబుంటూ ఉంటుంది. అలాగే విండోస్ కూడా ఉంటాయి. అందులో విండోస్ 10 అనేది ప్రెజెంట్ ఆప్షన్స్ అయితే థౌసండ్స్‌లో ఉంటాయి. మీరు చెక్ చేయండి. విండోస్ 10 అవైలబుల్ ఉండొచ్చు. ప్రెజెంట్ అయితే విండోస్ 7 వరకు ఉంది. ఓకేనా? నేను మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఫస్ట్ నుంచి జస్ట్ ఓవర్‌వ్యూలా చెప్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. ఆహ్, సేమ్ క్వెషన్స్ అడగొద్దండి. డొమైన్స్ రాలేదు అంటున్నారు. డొమైన్స్ వస్తాయి. ఓకేనా? డొమైన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు యుటిలైజ్ చేసుకున్న టైమ్ అండి. మీరు యుటిలైజ్ చేసుకున్న టైమ్ బేసిస్‌తో మీ క్రెడిట్స్ అనేవి కన్జ్యూమ్ అవుతాయి. ఓకేనా? అంటే సపోజ్ మీరు ఒక ఇన్‌స్టాన్స్‌ని రన్ చేసి అలా వదిలేసారనుకోండి, విడిచిపెట్టేసారనుకోండి, మీకు క్రెడిట్స్ అనేవి తగ్గిపోతుంటాయి. సో, అందుకే మీరు ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసిన ఎవ్రీ టైమ్ మీరు ఎయిదర్ టెర్మినేట్ అయినా చేయాలి, లేదంటే స్టాప్ అయినా చేయాలి. లేదంటే మీ క్రెడిట్ పాయింట్స్ అనేవి డిక్రీజ్ అవుతుంటాయి. ఓకేనా? మీరు యుటిలైజ్ చేస్తున్న టైమ్ బేస్ చేసుకొని క్రెడిట్ పాయింట్స్ అనేవి తగ్గుతుంటాయి. ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ అనేది ఇస్తానండి. టైమ్ ఉంది కదా! నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఒకసారి కామ్‌గా వినండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. సో, ఇదైతే క్లియర్ కదండీ! డిఫరెంట్ కంప్యూటింగ్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి. ఇవి 4 సర్వీసెస్ అండి. ఒక పర్టిక్యులర్ వర్చువల్ సర్వర్స్ నుంచి వైర్‌లెస్ ఓకేనా? వైర్‌లెస్ వరకు ఎలా డెవలప్‌మెంట్ అయిందని చెప్పి ఈ 4 సర్వీసెస్‌లో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ చూడండి ఎవాల్వింగ్ టు సర్వర్‌లెస్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఫిజికల్ సర్వర్స్ నుంచి వైర్‌లెస్‌గా ఎలా డెవలప్ అయింది. ఫిజికల్ సర్వర్స్ ఫస్ట్ ఉండేవి. తర్వాత వర్చువల్ సర్వర్స్ వచ్చాయి. వర్చువల్ సర్వర్స్ నుంచి క్లౌడ్‌లో వర్చువల్ సర్వర్స్ వచ్చాయి. తర్వాత కంటైనర్స్ వచ్చాయి. అంటే ఒక పర్టిక్యులర్ అప్లికేషన్ ప్యాకేజ్, ఫుల్ ప్యాకేజ్ అనేది వచ్చింది. తర్వాత కంప్లీట్ సర్వర్‌లెస్ అనేది వచ్చింది వైర్‌లెస్‌లో. ఓకేనా? ఇక్కడ చూడండి అమెజాన్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. మనం దీన్ని ఎందుకు మెయిన్‌గా యూజ్ చేయాలంటే రీసైజబుల్ కంప్యూట్ కెపాసిటీ. మీరు డిఫరెంట్ వర్చువల్ సర్వర్స్‌ని లాంచ్ చేసుకోవచ్చు. మీ దగ్గరున్న సిస్టమ్ కాన్ఫిగరేషన్‌ని అంటే పెంచుకోవచ్చు. ఓకేనా? ఫర్ థట్ పర్పస్ వి హావ్ టు యూజ్ EC2. నెక్స్ట్ ఏంటి? మీరెంత పే చేస్తున్నారో దానికి మాత్రమే మీరెంత యూజ్ చేస్తున్నారో, ఆ యూజ్ చేస్తున్న టైంకి మాత్రమే పే చేసుకుంటారు. అలాగే కంప్యూటింగ్ కెపాసిటీ అనేది రీసైజబుల్. ఓకేనా? నెక్స్ట్ టైమ్ అనేది ఒక పర్టిక్యులర్ సర్వర్ లాంచ్ ఆర్ ఓఎస్ లాంచింగ్‌కి టైమ్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అదే మీరు పర్టిక్యులర్‌గా ఫిజికల్‌గా ఒక ఓఎస్ ఇన్‌స్టాల్ చేయాలన్నా, లేదంటే ఒక ఫిజికల్ ఎక్విప్‌మెంట్ మీకు రావాలన్నా ఒక మంత్స్ టైమ్ అవుతుందండి. మంత్స్ టైమ్ అవుతుంది. అలాగే మనకి మనీ కూడా ఎక్కువవుతుంది. సో, అవన్నీ అవాయిడ్ చేయడానికి EC2 అనేది యూజ్ చేస్తాం. తర్వాత ఇది లాంచింగ్ ప్రాసెస్ అండి. జస్ట్ ఏంటంటే EC2లో ఏమేమున్నాయని చెప్పి స్లైడు. ఒకసారి చూడండి. స్కేలింగ్ కెపాసిటీ, ఆటో స్కేలింగ్ కోసం మనం చెప్పుకున్నాం. ఆటో స్కేలింగ్ అంటే ఏంటి? ఒకసారి మీరు చెప్పండి చాట్ బాక్స్‌లో. ఆటో స్కేలింగ్ అంటే స్కేలింగ్ అప్ అండ్ స్కేలింగ్ డౌన్ అని చెప్పుకున్నాం కదండీ! అంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఒక పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్‌కి ఒక పెర్ఫార్మన్స్ అనేది డీగ్రేడ్ అవ్వకుండా చూసుకోవడాన్నే స్కేలింగ్ అప్ అంటాం. అర్థమైందా? స్కేలింగ్ డౌన్ అంటే నార్మల్‌గా ట్రాఫిక్ అనేది ఏమీ లేనప్పుడు పర్టిక్యులర్ యూజర్స్‌కి ఒక పర్టిక్యులర్ ఓఎస్ ఆర్ సర్వర్‌ని వాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి ఇస్తారు. ఓకేనా? ఇది ఆటో స్కేలింగ్ మీన్స్ స్కేలింగ్ అప్ అండ్ స్కేలింగ్ డౌన్. నెక్స్ట్ మీరు డిఫరెంట్ సర్వర్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. లైనక్స్, విండోస్, ఉబుంటూ ఇలా డిఫరెంట్ ఉంటాయి. వాటిని యూజ్ చేసుకోవచ్చు.
అలాగే మీరు ఒక పర్టిక్యులర్ సర్వర్‌ని లాంచ్ చేసుకొని మీ అప్లికేషన్స్ అలా అనేవి డిఫరెంట్ ఏడబ్ల్యూఎస్ రీజియన్స్ ఆర్ అవైలబిలిటీ జోన్స్‌లో మీరు ఈజీగా డిప్లాయ్ చేయొచ్చు. ఓకేనా? తర్వాత డిఫరెంట్ EC2 ఇన్‌స్టాన్సెస్‌ని రికగ్నైజ్ చేయడానికి మనం ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తాం. ట్యాగ్స్ అంటే ఏం చెప్పాను చెప్పండి ఒకసారి? స్టూడెంట్స్ ప్లీజ్ రెస్పాండ్. ట్యాగ్స్ అంటే నేను చెప్పాను కదా! ట్యాగ్స్‌ని ఒక 2 టైమ్స్ చెప్పాను. ఆ 2 టైమ్స్‌లో యూజర్ చాయిస్ నేమ్స్ అనేవి ఇవ్వచ్చు. ఆ పర్టిక్యులర్ నేమ్ బేస్ చేసుకొని ఒక పర్టిక్యులర్ సర్వర్ ఆర్ ఓఎస్‌ని మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా? అవి కీస్ అండ్ వాల్యూస్ అండి. ఓకేనా? నేమ్ మీరు గుర్తుపెట్టుకోండి. కీస్ అండ్ వాల్యూస్. ఆ బోత్ కాంబినేషన్‌ని మనం ట్యాగ్స్ అంటాం. నెక్స్ట్ చూడండి లాంచింగ్ అండ్ అమెజాన్ EC2. ఓకేనా? ఇది లాంచింగ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ మనం ఒక రీజియన్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఒక పర్టిక్యులర్ సర్వర్‌ని మీరు ఏ రీజియన్ నుంచి యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ రీజియన్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత లాంచింగ్ ప్రాసెస్ అంటే అమెజాన్ మెషినిమేజ్ అంటే చెప్పాం కదా! ఒక కాన్ఫిగరేషన్‌ని అక్కడ మనం ఎంటర్ చేస్తూ దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ చేసేదాన్ని అమెజాన్ మెషినిమేజ్ అంటాం. తర్వాత డిఫరెంట్ కాన్ఫిగరేషన్ అంటే CPU, మెమరీ ఇలా ఉంటాయి కదా! వాటినన్నిటిని మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెట్వర్క్, ఐపీ అడ్రెస్ అలా. ఇవి పర్టిక్యులర్ EC2ని మనం ఎలా లాంచ్ చేయాలో ఇదొక కంప్లీట్ డయాగ్రామ్ అండి. ఫస్ట్ ఒక అమెజాన్ మెషినిమేజ్ అంటే మీకు ఏ కాన్ఫిగరేషన్ కావాలో మీకొక ఐడియా ఉండే ఉంటుంది. మీ వర్క్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్‌ని మీరు చూజ్ చేసుకోవడానికి ఒక పర్టిక్యులర్ అమెజాన్ మెషినిమేజ్‌ని మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి మనం కస్టమైజ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఏఎంఐ అంటే ఒక పర్టిక్యులర్ డిఫరెంట్ ఏఎంఐస్ అనేవి ఆల్రెడీ ఉంటాయి. మీరు ఒకసారి ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ కనిపిస్తుంది. నేను ప్రాక్టికల్‌గా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అక్కడ కస్టమైజ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఏఎంఐ అంటే ఆల్రెడీ థౌసండ్స్ ఆఫ్ సర్వర్స్ అనేవి అక్కడుంటాయి. అందులో మీరు పర్టిక్యులర్‌గా ఒకటి చూజ్ చేసుకోవచ్చు. లేదు బిల్డ్ యాన్ ఏఎంఐ ఫ్రమ్ స్క్రాచ్ అంటే మీరే కొత్తగా ఒక కాన్ఫిగరేషన్ ఇస్తూ ఒక సర్వర్‌ని లాంచ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇది కొంచెం కాస్ట్ అనేది ఎక్కువవుతుందన్నమాట. అర్థమైందా? మీ కాన్ఫిగరేషన్ రిలేటెడ్‌వి ఇన్ కేస్ హై కాన్ఫిగరేషన్ కావాలంటే మనం కాస్ట్ కూడా ఎక్కువగానే పెట్టాలి. తర్వాత ఆ ఏఎంఐ మీరేదైతే సెలెక్ట్ చేసుకున్నారో, ఆ ఏఎంఐని క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేశాక మన ఇన్‌స్టాన్స్‌ని మనం లాంచ్ చేసుకుంటాం. లాంచ్ చేసుకున్న తర్వాత మీరు ఆ ఇన్‌స్టాన్స్‌ని యూజ్ చేసుకుంటారు. ఓకేనా? యూజ్ చేసుకున్న తర్వాత ఎయిదర్ యూ కెన్ టెర్మినేట్ ఆర్ స్టాప్ దట్ ఇన్‌స్టాన్స్. ఓకేనా? తర్వాత ప్రైసింగ్ ఆప్షన్స్ చూడండి. ఆన్ డిమాండ్ అని ఉంది కదా! ఆన్ డిమాండ్ అంటే ఏం లేదండి. ఆన్ డిమాండ్ అంటే ఒక పర్టిక్యులర్ యూజర్‌కి రిక్వైర్‌మెంట్ బేస్ చేసుకొని అంటే ఆన్ ది స్పాట్‌లో ఓకేనా? వాళ్ళకి ఇన్‌స్టాన్స్ కావాలి అంటే, మనం ఆన్ డిమాండ్ సర్వీసెస్ అనేవి యూజ్ చేస్తాం. లేదు మీకు తెలుసు ఒక 2, 3 మంత్స్‌లో సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ ఒస్తుంది. నాకు ఈ సాఫ్ట్‌వేర్స్ అనేవి కావాలి. ఈ సర్వర్స్ అనేవి కావాలి అని మీకొక ఐడియా ఉంటుంది కదా! అప్పుడు మీరు ముందుగానే ఒక పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్‌ని ఈ డేట్ ఆర్ ఈ టైమ్‌కి నాకు కావాలి అని చెప్పి మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? అవి రిజర్వ్డ్ ఇన్‌స్టాన్సెస్. స్పాట్ అంటే ఏంటి అంటే ఆక్షన్స్. అంటే వేలం అంటారు కదా! ఐడియా ఉండే ఉంటుంది. అలా మీరు ఆక్షన్స్ అయినప్పుడు మీరు ఒక ఇన్‌స్టాన్స్‌ని బై చేసుకోవచ్చు. డెడికేటెడ్ అంటే ఏంటంటే ఒక సింగిల్ యూజర్‌కి మొత్తం ఒక సర్వర్‌ని డెడికేట్ చేస్తారు. అది డెడికేటెడ్ ఇన్‌స్టాన్స్. ఓకే కదా! EC2 ఇక్కడి వరకు EC2 అండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చాట్ బాక్స్‌లో చెప్పండి. ఐ హోప్ మీకిప్పుడు క్లియర్‌గానే ఉండుంటుంది. యాహ్! ఓకే. థాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్సెస్ స్టూడెంట్స్. అలాగే మనం ప్రాక్టికల్‌గా కూడా మన ఒక విండోస్ అలాగే లైనక్స్, ఉబుంటు 3 సర్వర్స్‌ని మనం లాంచ్ చేసి చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్‌లో మనం అది చూద్దాం. స్పాట్ అంటే ఆక్షన్ అవుతుందండి. అంటే సపోజ్ చూడండి ఒక పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్‌కనేది డిమాండ్ ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు. ఆక్షన్స్ అంటారు కదా! ఆక్షన్ అయినప్పుడు స్పాట్ డిమాండ్ అంటారు. బట్ ఆన్ డిమాండ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు చూడండి యూజర్స్‌కి సమ్ అర్జెంట్ వర్క్ ఉండి ఒక పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్ అనేది అప్పటికప్పుడు కావాల్సొస్తుంది.
సో, అలాంటి వాటికి ఆన్ డిమాండ్ ఇన్‌స్టాన్సెస్ అనేవి యూజ్ చేస్తాం. స్పాట్ ఇన్‌స్టాన్సెస్ అనేవి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుందండి. ఓకేనా? ఎందుకంటే ఆక్షన్స్‌లో మనకి పెరగొచ్చు, తగ్గొచ్చు. అంతే కదా! మీరు ఒక ఆక్షన్‌కి వెళ్లారు అంటే ఎయిదర్ దట్ ప్రైస్ విల్ బి ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్. ఓకేనా? ఇంక్రీజ్ అయినా, డిక్రీజ్ అయినా కూడా ఇక్కడ ఒకటేంటంటే స్పాట్ ఇన్‌స్టాన్స్‌కి ఒక పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ ఉంటుందండి. సపోజ్ మీరొక విండోస్ ఓఎస్ ఉంది. విండోస్ ఓఎస్‌ని మీరొక 6 మంత్స్ వరకు ఆక్షన్‌లో మీరు అది తీసుకున్నారు. ఆ ఇన్‌స్టాన్స్‌ని బై చేసుకున్నారనుకోండి. ఆ 6 మంత్స్‌లో ఆ ఇన్‌స్టాన్స్‌కి ఎంత రేట్ పెరిగినా కూడా మీరు ఆక్షన్‌లో ఎంతకు కొన్నారో ఆ ప్రైస్‌కి మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. బట్ ఆన్ డిమాండ్‌లో అలా ఉండదు. అవర్ బేసిస్‌లో ఆన్ డిమాండ్ ఉంటుంది. ఓకేనా? ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఇస్తామండి. ఇన్‌స్టా టెర్మినేట్ అయినవి మళ్ళీ ఇన్‌స్టాల్ చేయడం అనేది అవ్వదండి. భరత్ గారు ఒకసారి మీరు మళ్ళీ సేమ్ కాన్ఫిగరేషన్స్‌తో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. బట్ టెర్మినేట్ అయినది మళ్ళీ మనం ఇన్‌స్టాల్ చేయడం అయితే అవ్వదు. అంటే సేమ్ ఇన్‌స్టాన్స్ అవ్వదు. బట్ మీరు సేమ్ కాన్ఫిగరేషన్‌ది మళ్ళీ ఫస్ట్ నుంచి మనకుంది కదా! ఒక పర్టిక్యులర్ ఏఎంఐని సెలెక్ట్ చేసుకొని, ఒక పర్టిక్యులర్ కాన్ఫిగరేషన్ మొత్తం చేసి ఇన్‌స్టాన్స్‌ని లాంచ్ చేసుకోవచ్చు. మీరు స్టాప్డ్ సర్వీసెస్ అయితే మళ్ళీ రన్నింగ్ చేయొచ్చు గానీ, టెర్మినేటెడ్‌ది మనం మళ్ళీ చేయలేం. ఓకేనా? అంటే ఆ సర్వీస్‌ని మళ్ళీ యూజ్ చేయలేం. బట్ మీరు మళ్ళీ ఏఎంఐ నుంచి మొత్తం చేసుకోవచ్చు. అంటే సపోజ్ మీరొక విండోస్ 7 ఓఎస్ అనేది మీరు లాంచ్ చేసారు, టెర్మినేట్ చేసారనుకోండి. మళ్ళీ మీరు ఏఎంఐలో సేమ్ విండోస్ 7ని మీరు మళ్ళీ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే కంటైనర్ సర్వీస్ అండి. కంటైనర్ సర్వీస్ ఒకసారి చూద్దాం. ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. EC2కి, కంటైనర్‌కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? నేను ఆల్రెడీ చెప్పాను. ఎవరైనా చెప్పగలరా? ఒకసారి చాట్ బాక్స్‌లో చెప్పండి. ఒకసారి చూడండి. EC2 అంటే ఏంటంటే, మనం ఒక పర్టిక్యులర్ సర్వర్‌ని లేదా ఓఎస్‌ని లాంచ్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్‌లో ఏంటి అంటే, ఇట్స్ ఎ కంప్లీట్ అప్లికేషన్ ప్యాకేజ్. అంటే మీకు డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్‌ని ఎట్ ఎ టైమ్ యాక్సెస్ చేసుకోవడానికి మనం కంటైనర్ సర్వీస్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? అవి ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ యొక్క మెయిన్ యూజ్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే, ఇది ప్రాసెస్ అండి. ఒక కంటైనర్‌లో అసలేముంటాయి అని చెప్పడానికి ఇదొక డయాగ్రామ్. ఒకసారి చూడండి. ఫస్ట్ మనం ఒక కంటైనర్‌ని డిఫైన్ చేయాలి. ఓకేనా? తర్వాత టాస్క్. టాస్క్ అంటే మీరు ఎందుకు ఆ పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్‌లో ఒక పర్టిక్యులర్ కాన్ఫిగరేషన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా! దాన్ని ఒక టాస్క్‌లా మనం డిఫైన్ చేస్తామనమాట. తర్వాత సర్వీస్ డిఫైన్ చేస్తాం. క్లస్టర్స్ డిఫైన్ చేస్తాం. సో, వీటి కోసం మనం ఇంకా ఫర్దర్ స్లైడ్స్‌లో బ్రీఫ్‌గా తెలుసుకుందాం. ఇది ఒక పర్టిక్యులర్ ఈసీఎస్ ఇన్‌స్టాన్స్ మనం లాంచ్ చేయాలంటే ఈ 4 అనేవి కంపల్సరీగా మనం డిఫైన్ చేయాలండి. ఈ 4 డిఫైన్ చేస్తేనే మనకి ఈసీఎస్ అనేది లాంచ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి అసలు కంటైనర్ అంటే ఏంటి? మనం ఇందాకటి నుంచి కంటైనర్ అంటున్నాం. బట్ కంటైనర్ అంటే ఏంటి? అంటే ఒకసారి చూడండి. ఇక్కడ కంటైనర్ అంటే ఏం లేదండి. డిఫరెంట్ అప్లికేషన్స్. ఓకేనా? అక్కడ మనకి EC2లో ఏముంటుంది? ఒక పర్టిక్యులర్ సర్వర్ మాత్రమే ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి గెస్ట్ ఓఎస్, సర్వర్, యాప్స్ డిఫరెంట్ లైబ్రరీస్, బిన్స్ ఇలా డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఇది ఈ పర్టిక్యులర్ ఇక్కడ యాప్ 1 అని చెప్పి బిన్స్ అండ్ లిబ్స్ అని ఉంది కదా! ఇదొక కంటైనర్. అలాగే యాప్ 2 బిన్స్ అండ్ లిబ్స్ అని ఉంది కదా! ఇలా ఒక కంటైనర్. అలా మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మల్టిపుల్ కంటైనర్స్‌ని ఎట్ ఎ టైమ్ రన్ చేయొచ్చు. ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ యూజ్ చేసి. ఓకేనా? ఇది ఒక పర్టిక్యులర్ కంటైనర్ సర్వీస్ అంటే. ఒకసారి చూడండి. సర్వీస్ అంటే ఏంటి? సర్వీస్‌లో మనం మెయిన్‌గా ఏంటి అంటే, ఒక పర్టిక్యులర్ మీకు ఏవైతే టాస్క్స్ అంటే ఆహ్, మనకి ఒక ఓఎస్ లేదా ఒక మెమరీ లేదా ఒక స్టోరేజ్ ఇలా డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కదా! అందులో మనం ఏం చెప్పాము ఒక ప్యాకేజ్ అంటే మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీకు ఒక సర్వరే కావాలి, లేదంటే స్టోరేజే కావాలి అని చెప్పారనుకోండి.
అలా నంబర్ ఆఫ్ టాస్క్స్‌ని డిఫైన్ చేయడానికి యూజ్ చేసేదే సర్వీస్ అన్నమాట. ఓకేనా? అలాగే మేనేజర్స్ రన్నింగ్ యువర్ అప్లికేషన్ అంటే మన అప్లికేషన్ అనేది స్మూత్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా రన్ అవ్వాలి అంటే మనకి సర్వీస్ అనేది మనం కంపల్సరీగా ఎనేబుల్ చేయాలి. ఓకేనా? అలాగే మనం చెప్పుకుంటున్నాం ఇందాక నుంచి మల్టిపుల్ ఇన్‌స్టాన్సెస్‌ని కూడా ఎట్ ఎ టైమ్ కంటైనర్స్‌లో రన్ చేయొచ్చని. సో, ఫర్ ఆల్ దీస్ పర్పసెస్ సర్వీసెస్ ఆర్ యూజ్డ్. నెక్స్ట్ టాస్క్స్ అంటే ఏంటంటే, మన సర్వీస్‌లో ఏం చెప్పుకున్నాం, ఒక టాస్క్‌ని డిఫైన్ చేయడానికి లేదా నంబర్ ఆఫ్ టాస్క్స్‌ని డిఫైన్ చేయడానికి సర్వీస్ అనేది యూజ్ చేస్తాం. బట్ టాస్క్‌ని ఎందుకు యూజ్ చేస్తామంటే, చెప్పాం మల్టిపుల్ ఇన్‌స్టాన్సెస్‌ని మనం డిఫైన్ చేసుకోవచ్చని చెప్పాం. బట్ ఎలా? ఆ డిఫైన్ చేసుకోవడానికి యూజ్ చేసే ఒక సర్వీసే టాస్క్. ఓకేనా? ఇక్కడ మనకి టాస్క్ షెడ్యూలర్ అని చెప్పి ఒక ఫీచర్ ఉంటుంది. దాంతో మనం కంటైనర్ ఇన్‌స్టాన్సెస్‌ని లేదంటే ఒక పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్‌ని రన్ చేయడం, ఆఫ్ చేయడం, టెర్మినేట్ చేయడం ఇలా డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ కోసం ఆ షెడ్యూలర్ అనేది యూజ్ చేస్తారనమాట. ఓకేనా? క్లస్టర్స్ అంటే ఏంటంటే ఒక పర్టిక్యులర్ కంటైనర్స్ ఉంటాయి కదా! కంటైనర్స్‌ని మనం డిఫరెంట్ క్లస్టర్స్‌లా చేస్తామనమాట. ఆ డిఫరెంట్ క్లస్టర్స్ మొత్తం కలిపి ఒక కంటైనర్ సర్వీస్. ఆ కంటైనర్ సర్వీస్‌ని మనం డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్‌లో రన్ చేసుకోవడాన్ని మనం ఈసీఎస్‌లో ఎలా అనేది ఫర్దర్‌గా చూద్దాం. సో, అలా రన్ చేసుకోవడానికి యూజ్ అయ్యేది క్లస్టర్స్ అన్నమాట. డిఫరెంట్ కంటైనర్స్. మల్టిపుల్ కంటైనర్స్‌ని మనం ఇక్కడ చూడండి ఫస్ట్ స్లైడ్‌లో మనం ఏం చెప్పుకున్నాం? ఇదొక కంటైనర్ అని చెప్పుకున్నాం కదా! ఇలా ఈ కంటైనర్‌ని రన్ చేయడానికి ఒక క్లస్టర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ మల్టిపుల్ క్లస్టర్స్ అన్నీ కలిపి మనం ఈసీఎస్ అంటాం. ఓకేనా? చూడండి క్లస్టర్ కంటైన్స్ ఈసీ2 ఇన్‌స్టాన్సెస్. అంతే కదా! మనం ఏం చెప్పుకున్నాం? కంటైనర్‌లో ఏముంటాయి? సర్వీసెస్ ఉంటాయి. సర్వీసెస్‌లో ఏముంటాయి? టాస్క్స్ ఉంటాయి. టాస్క్‌లో ఏముంటుంది? ఇన్‌స్టాన్సెస్ ఉంటాయి. అంటే క్లస్టర్స్ అనేవి మెయిన్‌గా ఈసీ2 ఇన్‌స్టాన్సెస్ రన్ చేయడానికి మనం యూజ్ చేస్తామనమాట. అలాగే ఇన్‌స్టాన్సెస్‌లో మన కంటైనర్ ఏజెంట్ అని చెప్పి ఉంటుంది. అది పర్టిక్యులర్‌గా ఎందుకు అంటే ఒక ఇన్ఫర్మేషన్ టాస్క్స్ అలాగే యుటిలైజేషన్ ఇలా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ఆ కంటైనర్ ఏజెంట్ అనేది ఉంటుంది. ఓకేనా? ఎయిదర్ టాస్క్‌ని స్టార్ట్ చేయడానికి, స్టాప్ చేయడానికి, ఇలా డిఫరెంట్ ఫీచర్స్‌ని మనం ఎనేబుల్, డిజేబుల్ చేసుకోవడానికి మనకు కంటైనర్ సర్వీస్ అనేది ఉంటుంది. సో, ఇది ఒకసారి చూడండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న థియరీ పార్ట్ అనేది మనకిక్కడ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్‌లో మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? కంటైనర్స్ ఉంటాయి. మల్టిపుల్ కంటైనర్స్‌ని అట్ ఎ టైమ్ రన్ చేయొచ్చని చెప్పాం కదా! సో, ఇక్కడ చూడండి 2 కంటైనర్స్ ఉన్నాయి. ఈసీఎస్ కంటైనర్ ఇన్‌స్టాన్స్ అండ్ ఈసీఎస్ కంటైనర్ ఇన్‌స్టాన్స్. మనం ఏం చెప్పుకున్నాం? కంటైనర్‌లో సర్వీస్ ఉంటదని చెప్పుకున్నాం కదా! కంటైనర్‌లో సర్వీస్ ఉంది. సర్వీస్‌లో టాస్క్స్ ఉంటాయి. టాస్క్స్‌లో డాకర్ ఇమేజెస్ అని ఉంటాయి. డాకర్ ఇమేజ్ అంటే ఏం లేదండి. ఒక పర్టిక్యులర్ ఇమేజెస్‌ని మనం వర్చువల్‌గా ఒక ఇంటర్నెట్ యూజ్ చేసుకొని వర్చువల్‌గా చేయడానికి డాకర్ అనే ఒక సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తామనమాట. అదొక ఎంప్టీ ఎన్విరాన్మెంట్ సాఫ్ట్‌వేరు. ఆ ఎన్విరాన్మెంట్‌ని యూజ్ చేసుకొని మనం కంటైనర్స్, క్లస్టర్స్ రన్ చేస్తాం. సో, అలాగే ఇక్కడ కంటైనర్ అంటే సింగిల్ సర్వీస్ కాదండి. మల్టిపుల్ సర్వీసెస్ అండ్ మల్టిపుల్ టాస్క్స్. ఓకేనా? ఈ డయాగ్రామ్‌లో మీరు క్లియర్‌గా చూడొచ్చు. అలాగే ఈ సర్వీస్, టాస్క్ అండ్ ఈ కంటైనర్‌ని మెయింటైన్ చేయడానికి కంటైనర్ ఏజెంట్. మనం అదే కదా చెప్పుకున్నాం. కంటైనర్ ఏజెంట్ ఏం చేస్తుంది? స్టార్ట్, స్టాప్ ఇలా డిఫరెంట్ ఒక టాస్క్‌ని ఇనిషియేట్ చేయాలన్నా, టెర్మినేట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కంటైనర్ ఏజెంట్ అనేది రెస్పాన్సిబుల్ తీసుకొని అప్లికేషన్స్ అనేది రన్ చేస్తుంది. ఓకేనా? అలాగే ఇది క్లస్టర్. క్లస్టర్‌లో డిఫరెంట్ కంటైనర్స్ ఉంటాయి. కంటైనర్‌లో సర్వీసెస్ ఉంటాయి. టాస్క్స్ ఉంటాయి. ఓకేనా? సో, కీ కాంపోనెంట్స్ అంటే ఒక ఈ ఈసీఎస్‌ని మనం ఎలా లాంచ్ చేయాలని చెప్పిదండి. సర్వీస్‌లో టాస్క్ డెఫినిషన్ అండ్ సర్వీస్ డిస్క్రైబ్ చేసిన తర్వాత మనం షెడ్యూల్ చేస్తాం. షెడ్యూల్ చేశాక ఆ టాస్క్‌ని ఒక పర్టిక్యులర్ క్లస్టర్‌లో మనం ప్లేస్ చేస్తాం. ఇది జస్ట్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్. ఓకేనా? సో, బెనిఫిట్స్ ఏంటి అంటే మనం క్లస్టర్స్‌ని ఈజీగా మేనేజ్ చేయొచ్చండి. ఓకేనా? అంటే మల్టిపుల్ సర్వీసెస్‌కి ఇప్పుడు సపోజ్ మీరు ఓఎస్ కోసం ఈసీ2 ఇన్‌స్టాన్స్ లాంచ్ చేసి, స్టోరేజ్ కోసం ఎస్3 చేసి, డేటాబేస్ కోసం రిలేషనల్ డేటాబేస్ సర్వీస్ లాంచ్ చేసుకొని, ఇలా డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ చేసుకోవడం కన్నా, ఒక్క ఈసీఎస్ ఇన్‌స్టాన్స్ మనం లాంచ్ చేసుకుంటూ, డిఫరెంట్ క్లస్టర్స్‌ని ఈజీగా మేనేజ్ చేయొచ్చనమాట. అంటే ఒకే సర్వీస్‌లో మల్టిపుల్
సర్వీసెస్‌ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే కంటైనర్స్‌ని క్లస్టర్స్‌లో ప్లేస్ చేయడం కూడా చాలా ఈజీ. ఓకేనా? జస్ట్ మీరు కంటైనర్ నేమ్ ఇస్తారు. నేమ్ ఇచ్చి అక్కడ మనం ఎనేబుల్ చేస్తే కంటైనర్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ చూడండి డిజైన్ ఫర్ యూజ్ విత్ అదర్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్. అంటే ఈ ఈసీఎస్‌ని అదర్ సర్వీసెస్‌తో కూడా మనం అటాచ్ చేయొచ్చనమాట. దాన్నే ఎక్స్‌టెన్సిబుల్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? సో, ఇది మనకి ఈసీఎస్ సర్వీస్ అండి. ఒకసారి మీకేమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి అడగండి. కంటైనర్ సర్వీస్ అనేది మనం మెయిన్‌గా ఎందుకు యూజ్ చేస్తాం అనేది మీకు అర్థమైంది కదా! స్టూడెంట్స్ ప్లీజ్ రెస్పాండ్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు అడగండి. నేను మళ్ళీ మీకు చెప్తాను ఇన్ కేస్ డౌట్స్ ఉంటే. ప్రాక్టికల్‌గా కూడా చూపిస్తానండి. ఒక కంటైనర్‌ని మనం ఎలా ఇన్‌స్టాన్స్‌ని అలాగే అంటే ఈసీ2 ఇన్‌స్టాన్స్‌ని ఎలా లాంచ్ చేయాలి? కంటైనర్ సర్వీసెస్‌ని ఎలా లాంచ్ చేయాలి? ఓకేనా? అవన్నీ మళ్ళీ నేను చెప్తాను. ఓకేనా? భరత్ గారు ఆల్ సర్వీసెస్ అంటే ఓఎస్, సీపీయూ, స్టోరేజ్ కాదండి. ఇప్పుడు చూడండి మీరు ఓఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే ఓఎస్‌లో మనకి సీపీయూ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇన్‌బిల్ట్‌గా స్టోరేజ్ కూడా ఉంటుంది. మెమరీ కూడా ఉంటుంది. బట్ ఏంటి అంటే మీరు మొబైల్‌లో అవ్వదండి. మొబైల్‌లో సర్వీసెస్ లాంచ్ చేయడం కొంచెం కష్టమవుతుంది. బట్ మీరు ఓఎస్ కాన్ఫిగరేషన్ అంటే సీపీయూ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకునే రిమైనింగ్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. మీరు సెపరేట్‌గా సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉండదు ఈసీ2లో. బట్ ఇక్కడ ఈసీఎస్‌లో మీరు స్టోరేజ్‌కి సెపరేట్‌గా, అలాగే మెమరీకి సెపరేట్‌గా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్‌తో అటాచ్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ మీరివ్వచ్చు. ఓకేనా? మ్యామ్, చెప్పండి. మ్యామ్ యెస్టర్‌డే స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ ప్రాక్టికల్‌గా చూయిస్తా అన్నారు. వాణి మ్యామ్ ఆల్రెడీ వచ్చి చెప్పారు. మ్యామ్ రేపో ఫర్దర్ క్లాసెస్‌లో చెప్తారు మళ్ళీ ఫస్ట్ నుంచి ఎస్3 ఓకేనా? స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ అనేది చెప్తానన్నారు. టుడే కంప్యూటింగ్ సర్వీసెస్ అనేవి స్టార్ట్ చేసాం. ఓకేనా? ఓకే మ్యామ్. అంటే మాకు 12:30కి క్లాస్ అన్నారు. మాకు తెలీదు మ్యామ్. సో, అందుకని ఒకసారి అడిగాను. ఓకే. 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 నో ప్రాబ్లమ్. థాంక్ యూ. అదేనండి ఈసీఎస్‌కి, ఈసీ2కి డిఫరెన్స్ అంటే మల్టిపుల్ సర్వీసెస్‌ని ఎట్ ఎ టైమ్ ఈసీఎస్‌లో యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈసీ2లో ఏంటంటే ఎయిదర్ సర్వర్ ఆర్ ఓఎస్ లాంచ్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. ఓకేనా? క్లస్టర్ అంటే ఏం లేదండి. సపోజ్ మీరిప్పుడు ఒక కంటైనర్స్‌ని, అలాగే టాస్క్ సర్వీస్‌ని మీరు ఇనిషియేట్ చేస్తున్నారు కదా! ఇవన్నీ ఇనిషియేట్ చేసిన తర్వాత అవి యాక్సెస్ చేసుకోవడానికి ఒక ఎన్విరాన్మెంట్ అనేది కావాలి కదా! ఆ ఎన్విరాన్మెంట్‌నే మనం క్లస్టర్ అంటామనమాట. అంటే ఒక ఎంప్టీ ఎన్విరాన్మెంట్ వేర్ యూ కెన్ ప్లేస్ ఆల్ కంటైనర్స్, సర్వీసెస్ అండ్ టాస్క్స్. అర్థమైందా? ఒక ఎంప్టీ ఎన్విరాన్మెంట్‌ని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ డిఫరెంట్ కంటైనర్స్ అలాగే టాస్క్ సర్వీసెస్‌ని మనం ప్లేస్ చేసుకుంటూ, మనం యాక్సెస్ చేసుకుంటామనమాట. ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్‌ని. దట్ ఈస్ నథింగ్ బట్ క్లస్టర్. మీకు సర్వీసెస్ అనేవి ల్యాప్‌టాప్‌లోనే ఎనేబుల్ అవుతాయండి. మొబైల్‌లో కష్టం. డాకర్ అంటే ఏం లేదండి. డాకర్ అంటే ఒక సాఫ్ట్‌వేర్ అండి. సర్వర్‌లెస్‌గా మనం ఒక ఇమేజెస్‌ని లేదంటే మెయిన్‌గా డాకర్‌ని ఇమేజెస్ కోసమే యూజ్ చేస్తారు. ఇమేజ్‌ని ప్లేస్ చేసుకోవడానికి.
ఓకేనా? ఇమేజ్‌ని ప్లేస్ చేసుకోవడానికి మనం డాకర్స్‌ని యూజ్ చేస్తాం. మనం డిఫరెంట్ ఇన్‌స్టాన్సెస్‌ని రన్ చేయడానికి మనం కంటైనర్ అనేది యూజ్ చేస్తామండి. ఓకేనా? దట్ ఈస్ నథింగ్ బట్ కంటైనర్. ఒక సర్వీస్‌ని మనం లాంచ్ చేస్తున్నామంటే సర్వీస్‌లో టాస్క్స్ రన్ చేస్తున్నాం కదా! టాస్క్‌లో ఇన్‌స్టాన్సెస్ రన్ చేస్తున్నాం. బట్ సేమ్ ఇన్‌స్టాన్సెస్‌ని రన్ చేయడానికి మనం కంటైనర్స్ కూడా యూజ్ చేస్తామనమాట. అర్థమైందా? EC2 అనేది మనం మెయిన్‌గా సర్వర్స్ లాంచ్ చేసుకోవడానికే యూజ్ చేస్తామండి. సర్వర్స్ లాంచ్ చేసుకోవడానికి, అలాగే స్కేలింగ్ అప్ అండ్ స్కేలింగ్ డౌన్ అనేది అంటే ఆటో స్కేలింగ్. అది మెయిన్ ఫీచర్ అండి EC2కి. అంటే మీరు వర్క్ ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటారు, లేనప్పుడు లేదు. అలాగే మీకేంటి అంటే పెర్ఫార్మన్స్ అనేది డీగ్రేడ్ అవ్వదు. అంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు పెర్ఫార్మన్స్ అనేది డీగ్రేడ్ అవ్వదు. అది మెయిన్ పర్పస్ ఆఫ్ EC2. ఓకేనా? ప్రోగ్రామింగ్ అనేది అవసరం ఉండదండి. బట్ మినిమమ్ నాలెడ్జ్ ఈస్ రిక్వైర్డ్. బట్ పర్లేదు. మీరు క్లాస్ వింటే మీకు అర్థమవుతుంది. ఓకేనా? మనం ప్రాక్టికల్‌గా కూడా చూద్దాం. ప్రాక్టికల్‌గా కూడా చెప్తానండి నేను. ప్రాక్టికల్‌గా EC2 ఎలా మనం లాంచ్ చేయాలో చూద్దాం. అలాగే మనం ECSని కూడా చూద్దాం. పీపీటీస్ నేను షేర్ చేస్తానండి గ్రూప్‌లో. ఓకేనా? పీపీటీస్ అండ్ ల్యాబ్ మాన్యువల్ కూడా షేర్ చేస్తాం. మీరు కంటైనర్స్‌ని యూజ్ చేస్తున్నారు కదా! కంటైనర్స్ యూజ్ చేసి మల్టిపుల్ సర్వీసెస్‌ని యాక్సెస్ చేస్తున్నారు కదా! దట్ ఈస్ నథింగ్ బట్ కంటైనర్ సర్వీస్ అండి. ఓకేనా? జనార్దన్ గారు. కిషోర్ గారు మీకు డౌట్ అన్నారు కదా! మీరు అన్‌మ్యూట్ చేసి మాట్లాడండి. ఏంటి మీ డౌట్? నోట్స్ అంటే పీపీటీసే ఇస్తామండి. ఓకేనా? మీరు రన్నింగ్ నోట్ చేసుకోండి. అది యూజ్‌ఫుల్‌గా ఉంటుంది మీకు. మీకు సర్టిఫికేషన్‌కి లాస్ట్‌లో ఫైనల్ అసెస్‌మెంట్ ఉంటుంది. అప్పుడు మీకు ఈ కోర్స్ అనేది మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మీరు అలాగే ఒకసారి చూడండి లిటరసీ ఆల్రెడీ మీరు కంప్లీట్ చేసి ఉండొచ్చు. నేను ఎనేబుల్ చేశానండి కిషోర్ గారు. మీ డౌట్ ఒకసారి మీరు చాట్ బాక్స్‌లో పెట్టండి. సెషన్ మనం ఒకసారి లాంబ్డా కూడా చెప్పుకుందామండి టుడే క్లాస్‌లో. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది కదా! ఈసీఎస్‌లో ఇన్‌స్టాన్సెస్ కాదండి. అంటే ఒక పర్టిక్యులర్ EC2 అని మనం చెయ్యం. బట్ అంటే ఇప్పుడు స్టోరేజ్ చేస్తాం కదా! స్టోరేజ్ డిఫరెంట్ సర్వీసెస్‌ని లాంచ్ చేసుకుంటాం కదా! వాటితో పాటే మనకి EC2 అనేది కూడా ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. ఓకేనా? EC2ని సెపరేట్‌గా లాంచ్ చేయమండి ఈసీఎస్‌లో. ఓకేనా? మనం ఈసీఎస్ లాంచ్ చేసుకుంటే సెపరేట్‌గా EC2 లాంచ్ చేయవలసిన యూజ్ ఉండదు. ఓకేనా? ఆహ్,
ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అంత అవసరం లేదండి ఈ కోర్స్‌కి. మీరు ప్రాక్టికల్‌గా ఒకసారి మీకొక కాన్సెప్ట్ ప్రాక్టికల్‌గా చెప్తే మీకర్థమవుతుంది. ఆల్రెడీ మీరు S3 చేసుంటారు కదా! అక్కడ ప్రోగ్రామింగ్ ఏమైనా వచ్చిందా? రాలేదు కదా! ఓకేనా? ఒకసారి ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ నేను సెండ్ చేస్తున్నానండి. ఒకసారి ఈ ఫార్మ్ సబ్మిట్ చేయండి. టుడే ఫీడ్‌బ్యాక్ ఫార్మ్. టుడే క్లాస్ వరకైతే మీకు క్లియర్ కదండీ. ప్రాక్టికల్‌గా మనం ఒకసారి టుమారో ఎలా చేయాలి, EC2ని ఎలా లాంచ్ చేయాలి, అలాగే ECS‌ని మనం ఎలా చేయాలో ఒకసారి రేపటి క్లాస్‌లో మనం చూద్దాం. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి.
రికార్డింగ్ సెషన్స్ అనేవి అప్‌లోడ్ చేస్తున్నారంట. వాణి మేడం అన్నారు. మీకు గ్రూప్‌లో ఉండొచ్చు. ఒకసారి మీరు చెక్ చేయండి. వాట్సాప్ లింక్స్ ఎవరైనా ఒకసారి షేర్ చేయండి. గర్ల్స్ అండ్ బాయ్స్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఒకసారి షేర్ చేయండి. ఎవరైతే వాట్సాప్ గ్రూప్ లింక్స్ కావాలన్నారో ఒకసారి చూడండి. మీకు చాట్ బాక్స్‌లో ఉన్నాయి. ఒకసారి మీరు లింక్ అబ్జర్వ్ చేయండి. క్లాస్ టుడే సెషన్ వాస్ ఓవర్ అండి. థాంక్ యూ ఫర్ అటెండింగ్ ద సెషన్. రేపు కూడా మనకి 12:00 ఉంటుందండి. 12-2 మన క్లాస్ టైమింగ్స్. సో, 12కి అటెండ్ అవ్వండి. మీరు గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. డొమైన్ కోసం లింక్ ఏదైతే ఉందో గ్రూప్‌లో సెండ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? డొమైన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మ్యామ్ చెప్పారు కదా! టుడే ఆర్ టుమారోకి మీకు డొమైన్స్ ఒస్తాయి. అందరికి డొమైన్స్ ఇస్తాము. డొమైన్స్ ఫార్మ్ కూడా గ్రూప్‌లో ఇంకొకసారి టుడే సెండ్ చేస్తారు. ఒకసారి చూడండి. టుడే సెండ్ చేస్తారండి చూడండి. ఓకేనా? ఫీడ్‌బ్యాక్ ఫార్మ్‌కి సైన్ ఇన్ అవ్వాలండి. సైన్ ఇన్ అయ్యి మీ డీటెయిల్స్ ఇచ్చి ఫార్మ్ సబ్మిట్ చేయండి. ఓకేనా? సైన్ ఇన్ చేసుకోవాలి. టుడే ఫార్మ్ ఫిల్ చేయండి. యస్టర్‌డేది మరి వాణి మ్యామ్ ఇచ్చుంటారు. ఓకేనా?